హాయ్ స్టూడెంట్స్, వర్క్ ఎనర్జీ థియరంలో థర్డ్ పార్ట్కి వచ్చేసాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో నేను వర్క్ ఎనర్జీ థియరం గురించి డీప్గా డిస్కస్ చేస్తా విత్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్. ఓకే అమ్మా. సో వర్క్ ఎనర్జీ థియరంని టిపికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది ఈ వీడియోలో చూద్దామా. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ క్లాసెస్ మీరు విని ఉంటాయి కనుక ప్రీవియస్ వీడియోస్ వినకపోతే ప్రీవియస్ వీడియోస్ వినిరండి అమ్మ. వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ పవర్ ఎనర్జీ లెసన్కి సంబంధించి పార్ట్ 3 ఇది. పార్ట్ 1 పార్ట్ 2 కంపల్సరీగా చూసి అప్పుడు పార్ట్ 3 చూడండి. సో పార్ట్ 2లో నేను ఏం చెప్పానంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే అమ్మ. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందన్న? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ is equal to minus of change in potential energy. Okay, work done by conservative force దేనికి ఈక్వల్ అవుతుందన్నాను? ఇట్ ఈస్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, నెగటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఆ పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన వర్క్ ఎనర్జీ థియరంకి వద్దాం. వర్క్ ఎనర్జీ థియరం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో, ఓకే పార్ట్ 1 వీడియోలో నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చామా. ఏంటిది వర్క్ ఎనర్జీ థియరం అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ మీద అన్ని రకాల ఫోర్సెస్ కొంత వర్క్ చేసినాయి. ఆ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దేనికి ఈక్వల్ అని చెప్తున్నామమ్మా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక బాడీ మీద చేసే వర్క్ డన్, ఎవరు చేస్తున్నారు వర్క్? ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. వర్క్ డన్ బై ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అయితే సార్ ఫోర్సెస్ అంటే 2 రకాలు ఉంటాయి కదా సార్. ఏమేమి ఫోర్సెస్ ఉంటాయమ్మా? ఫోర్సెస్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉంటాయి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇంకా ఉంటాయి సార్ మీకు డౌట్ రావచ్చు. ఓకే, మనం 3 రకాల ఫోర్సెస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. ఓకే, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అన్నా, ఆ ఆల్ ఫోర్సెస్ ఏమేమిటంటే 3 రకాల ఫోర్సెస్ అమ్మా. ఏం ఫోర్సెస్ చూడండి ఒకసారి. ఒకటి వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, WC అంట. కన్జర్వేటివ్ ఫోర్స్ కాకుండా ఇంకేముంటాయమ్మా? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. లెటర్స్ చిన్నగా ఉన్నాయా, బాగానే ఉన్నాయా, క్లియర్గానే కనబడుతున్నాయి? ఓకే, వెరీ గుడ్. సో వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, దాన్ని WNC అంట. అంతేకాకుండా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, WEX అంట అమ్మా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఎక్స్టర్నల్ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటమ్మా? కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే గ్రావిటేషనల్, ఎలక్ట్రికల్, ఇలా స్ప్రింగ్ ఫోర్సెస్. ఓకే, ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎయిర్ రెసిస్టెన్స్, ఇండ్యూస్డ్ ఫోర్సెస్, ఇవన్నీ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి వస్తాయి. అవి కాకుండా మనం ఏదన్నా ఫోర్స్ అప్లై చేస్తున్నాం బాడీ మీద, మనం ఒక బాడీని లాక్కెళ్తున్నాం లేదా ఒక బాడీని తోస్తున్నాం, ఎక్స్టర్నల్గా మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి, అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది. సో ఈ 3 రకాల ఫోర్సెస్ కలిపితే, ఈ 3 రకాల ఫోర్సెస్ చేసే వర్క్ డనే ఇదమ్మా. అది దేనికి ఈక్వల్ అవుతుందంట? ఇట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ నెగటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ బదులు -Δu రాస్తా, ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ΔK. ఓకే, అంతే కదమ్మా. సో ఈ ΔUని -Δu అటు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఏదో ఫోర్స్, ఎక్స్టర్నల్ ఏజెంట్ అనుకోండి, వర్క్ డన్ బై ఏజెంట్, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు ΔK ప్లస్ ΔU. ఈ -Δu అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ ΔU అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం. ఓకే అమ్మా, ఇదేంటిది? ఒక మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదనమాట. ఇట్ ఈస్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం. ΔK అంటే ఏంటమ్మా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దాన్ని మనం ఎలా కూడా రాసుకుందాం, ఇది కూడా రాద్దాం, ఇదే ఎక్కువ ఉపయోగిస్తాం. ఓకే, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఏజెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్. ఓకే, ప్లస్
డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. ఓకే, సో దిస్ ఈజ్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం. దీన్ని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మోస్ట్ టిపికల్ ప్రాబ్లమ్స్ని సింగిల్ లైన్లో సాల్వ్ చేస్తాం. జేఈలో వచ్చి చాలా చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, చూస్తాం ఇప్పుడు అవన్నీ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని నార్మల్గా మీ ప్రాక్టీస్ కోసం కొన్ని క్వశ్చన్స్ చేపిస్తా. అవన్నీ చేస్తే మనకి వర్క్ ఎనర్జీ థియరం పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం అమ్మ. ఇదేంటిది? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ ఇదేంటిది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్. అప్పుడు ఇదేమవుతుందమ్మా? కేఎఫ్ మైనస్ కేఏ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, సారీ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ యూఎఫ్ మైనస్ యూఏ అంటే చేంజ్ ఇన్ potential energy, change in kinetic energy plus change in potential energy. Okay, this is the modified form of work energy theorem. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మనం చిటికలో సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్, చాలా వరకు ప్రాబ్లమ్స్. ఓకేనా? రైట్, ఇంకా దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తున్నాం డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ రెండు కూడా జీరో అనుకుందాం. అంటే నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ చేసే వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్ టు జీరో అనుకున్నాం ఇఫ్. ఓకే, ఇది మోడిఫైడ్ ఫామ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఫర్దర్గా చెప్తున్నా. అలాగే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ కూడా జీరోనే అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుందమ్మా? జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. ఈ మైనస్ టర్మ్స్ అని తీసిరండి. అప్పుడు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని ఏమంటామో మనం? మెకానికల్ ఎనర్జీ అంటాం. సో మెకానికల్ ఎనర్జీ ఇనీషియల్ మెకానికల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అయిందమ్మా? ఫైనల్ మెకానికల్ ఎనర్జీకి ఈక్వల్ అయింది. ఎప్పుడు? పైన కండిషన్ రాసాను చూడండి. ఎప్పుడమ్మది? పైన కండిషన్ రాసాను చూడండి. ఏంటా కండిషన్? నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ చేసే వర్క్ జీరో అయ్యుండి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఎక్స్టర్నల్ ఏజెంట్ చేసే వర్క్ కూడా జీరో అయితే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చేసే వర్క్ కూడా జీరో అయితే, ఆ రెండు ఫోర్సెస్ చేసే వర్క్ కనుక జీరో అయితే మనకేమొచ్చిందమ్మా? ఇనీషియల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మెకానికల్ ఎనర్జీ. దీన్నే మనం కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అంటాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేరు, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేరమ్మా. దీన్ని మనం ఏమంటాం? కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అంటాం. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేరు, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేరు. మెకానికల్ ఎనర్జీ అంటే కేవలం కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అన్ని ఎనర్జీస్ వస్తాయి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయమ్మా. అది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఆల్వేస్ హోల్డ్స్ గుడ్. ఓకే, energy can neither be created nor be destroyed. It can be transformed from one form to another form అని చెప్పి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ మనం చెప్పుకుంటాం అమ్మా. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే, అది ఎప్పుడు వ్యాలిడే. ఓకే, 100% ఎప్పుడు వ్యాలిడే. ఇదైతే ఇది అన్ని కేసెస్లో వ్యాలిడ్ కాదు. ఇది కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది అన్ని కేసెస్లో వ్యాలిడ్ కాదు. ఏ కేసెస్లో వ్యాలిడ్ అంటే వెన్ ఒక సిస్టమ్ మీద జరిగే ఒక సిస్టమ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చేసే వరకు జీరో అయ్యి ఉండి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ చేసే వరకు జీరో అయ్యి ఉంటే, ఆ రెండు ఫోర్సెస్ చేసే వరకు కనుక జీరో అయ్యి ఉంటే అప్పుడు మాత్రమే మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. ఓకే అమ్మా, సో దిస్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఇదిగోండి, వర్క్ ఎనర్జీ థియరం లేదంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఈ రెండు ఉపయోగించి చేస్తాం అమ్మా. ఓకే అమ్మా, ఇది ఒకటే అమ్మా. ఓకే, దీని స్పెషల్ కేసే ఇది. ఓకే, ఈ వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఉంది కదా, మోడిఫైడ్ ఫామ్ యొక్క స్పెషల్ కేసే ఇది. ఓకే, సో కేవలం ఈ ఫార్ములా ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ చిటికలో ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. మీరు పాజ్ చేసుకొని రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. చూడండి అమ్మా, క్వశ్చన్స్ చూడండి. ఇవి రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్స్ అమ్మా. వర్క్ ఎనర్జీ థియరం సంబంధించి రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్స్ ఇవి. నీట్ 2017లో క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా నీట్లో అడిగిన క్వశ్చన్ అనుకుంటా. ఒకసారి చూద్దాం.
ఓకే అమ్మా. సరే ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఏ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ హ్యావింగ్ మాస్ 1 గ్రామ్. సో ఒక రెయిన్ వాటర్ డ్రాప్ ఉందంట, రెయిన్ డ్రాప్, దాని మాస్ అంటే 1 గ్రామ్ అనడమ్మా. 1 గ్రామ్ అంటే 10⁻³ kg. ఓకే, కేజీస్లోకి మార్చేసుకుందాం. 1 గ్రామ్ అంటే 10⁻³ kg. ఓకే, ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 1 కిలోమీటర్. హైట్ కూడా ఇచ్చేసాడమ్మా. హైట్ ఎంత అన్నాడు? 1 కిలోమీటర్ అన్నాడు, అంటే 1000 మీటర్స్. హైట్ 1 కిలోమీటర్ అన్నాడు, 1000 మీటర్స్. ఇట్ హిట్స్ ద గ్రౌండ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 50 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఈ ఫైనల్గా గ్రౌండ్ హిట్ చేసేటప్పుడు దాని స్పీడ్ ఎంత ఉందంట? 50 మీటర్స్ పర్ సెకండ్ ఉందట. అంతేకాదు జీ వాల్యూ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమన్నాడు. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకోటి వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్. చూడండి, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ చేసే వర్క్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు, అంతే కదా, మైనస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే మైనస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనిషియల్. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఎంత చెప్పండి? 0. ఎందుకంటే ఇది గ్రౌండ్ మీద పడిపోయింది. గ్రౌండ్ మీద పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఎంతమ్మా? ఇనీషియల్గా ఎంత హైట్లో ఉంది? 1000 మీటర్స్ హైట్లో ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ mgh ఫార్ములా ఇద్దాం. m అంటే 10⁻³ ఇంటూ g అంటే 10, ఇది g అంటే 10, అంతే కదా. g వాల్యూ 10 తీసుకోమన్నాడు. ఓకే, h అంటే ఇదిగోండమ్మా 1000 మీటర్స్. 1000 మీటర్స్ అంటే 10⁻+3, అంతే కదా. 1000 మీటర్స్ అంటే 10⁻+3. సో ఇది 10⁻−3, ఇది 10⁻+3, ఇది రెండు క్యాన్సిల్ చేయండి. ఇంకేం మిగిలిందమ్మా మనకి? బ్రాకెట్లో -10 మిగిలింది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 జౌల్స్. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ విధంగా డైరెక్ట్గా వచ్చేస్తుందమ్మా. జస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసి దాని ముందు మైనస్ పెట్టండి. అదే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్. ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి డైరెక్ట్గా అలా క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఇంకేం అడిగాడమ్మా? వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అడిగాడు. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటమ్మది? ఇట్ ఈస్ అ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. దీనికి మాత్రం మనం వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేద్దాం. ఓకే, వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఏంటమ్మా? వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ work done by external agent is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. Potential energy final minus potential energy initial. ఓకే, అయితే చూడమ్మా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఓకే, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏమీ లేదమ్మా, కాబట్టి దీన్ని మనం పట్టించుకోక్కర్లేదు. ఇంకా మనకి ఏముంది? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, ఇక్కడ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫ్రిక్షన్ అమ్మ ఇది. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ఎయిర్ అనమాట యాక్చువల్గా. ఓకే, గాలిలోంచి ఇలా పడుతుంది కదా. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ఎయిర్ ఎంత వర్క్ చేసిందో కావాలి. సో ఇక్కడ మనకి నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇదే, ఎయిర్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో మన వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ బై ఎయిర్ అదే అవుతుంది కదా. దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కైనటిక్ ఎనర్జీ ఫైనల్. కైనటిక్ ఎనర్జీ ఫైనల్ మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు చూడండి అమ్మ. ఏంటది? ఇట్ హిట్స్ ద గ్రౌండ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 50 మీటర్స్ పర్ సెకండ్. సో ఇనీషియల్గా రెయిన్ డ్రాప్ వెలాసిటీ 0 పైన, కింద గ్రౌండ్ని గుద్దుకునేటప్పటికి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? v అవుతుంది. సో 12mv² వేస్తే మనకి ఫైనల్ కైనటిక్ ఎనర్జీ వస్తుంది కదా. సో 12 ఇంటూ m అంటే 10⁻³ మాస్ అమ్మ, ఇంటూ v² అంటే 50² ఏమవుతుందమ్మా? 2500. 50² ఏమవుతుంది? 2500 మైనస్ కైనటిక్ ఎనర్జీ ఇనీషియల్ 0. కైనటిక్ ఎనర్జీ ఇనీషియల్ 0 అమ్మ, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం చూడండి. ఎంత వచ్చింది? -10 వచ్చింది. బయట మైనస్ పట్టించుకోకుండా ఓన్లీ యూఎఫ్ మైనస్ యూఐ చూడండి. ఏమొచ్చింది మనకి? -10 వచ్చింది. ఆ -10 ఇక్కడ వేసేస్తా. ఈ వాల్యూ ఎంత వస్తే అంత, అంతే కదా. ఈ వాల్యూ ఎంత వస్తే అంత. ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఓకే, ఇదంతా మీది 1250 అంతే కదా. 2500లో 1250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1250 ఇంటూ 10⁻³ ఏమవుతుందమ్మా? 1.25.
ఓకే 1.25 మైనస్ 10 ఏమవుతుంది -8.75 జౌల్స్. సో ఇక్కడ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమొచ్చిందమ్మా నెగిటివ్ వచ్చిందమ్మా. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు నెగిటివే వస్తుంది, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్కి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఎప్పుడు, కాబట్టి నెగిటివే వస్తుంది. సో అదే నెగిటివ్ వచ్చింది ఎంత మరి -8.75 అంతేనమ్మా. 10 - 1.25 అంటే -8.75 అంతే. ఓకే 1.25 - 10 -8.75 జౌల్స్. ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయిందమ్మా. నీట్ 2017 దీంట్లో ఎటువంటి డిఫికల్టీ లేదు. నెక్స్ట్ ఇది చూడండి. A body of mass 1 kg is thrown upward with a velocity of 20 meters per second. ఓకే 1 kg మాస్ ఉన్న ఒక బాడీని ఇలా పైకి విసిరాం. ఎంత వెలాసిటీ తోటి 20 meters per second వెలాసిటీ తోటి. ఇట్ మొమెంటరీలీ కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ అటైనింగ్ ఎ హైట్ ఆఫ్ 18 meters. 18 meters వెళ్ళిన తర్వాత జస్ట్ అలా మొమెంటరీలీ ఒక్క క్షణం పాటు అలా ఆగింది అనమాట, అంతే కదమ్మా. మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత ఒక్క క్షణం పాటు అలా ఆగుతుంది కదా. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ డ్యూ టు ఎయిర్ ఫ్రిక్షన్. ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల ఎంత ఎనర్జీ కోల్పోయాము అంటుందమ్మా. ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల ఎంత ఎనర్జీ కోల్పోయాము అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఇక్కడ సింపుల్ అమ్మ. ఇక్కడ మీరు ఏం చేస్తాం, వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగిద్దామా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ చూద్దాం. ఓకే ఇక్కడ ఏమంటున్నాడు ఎనర్జీ లాస్ట్ అంటున్నాడు, కాబట్టి ఎనర్జీ లాస్ట్ అంటున్నాడు కాబట్టి వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ ఏమొస్తుంది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల వర్క్ డన్ ఏమొస్తుందమ్మా నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆ వర్క్ డన్నే మనకి ఎనర్జీ లాస్ట్ అవుతుంది అనమాట. ఓకే సరే ముందు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం అప్లై చేస్తున్నామమ్మా ఇదే మళ్ళీ 10 రాస్తున్నాం. ఏంటది వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఏజెంట్ and external agent is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. Work done by non-conservative force అంటే work done by air friction అదే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎక్స్టర్నల్గా మనం ఫోర్స్ ఏం అప్లై చేయట్లేదు, సో దట్ ఈజ్ 0, దీన్ని పట్టించుకోక్కర్లేదు. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే ఏంటమ్మా పైకి వెళ్ళిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది 0 అయిపోతుంది, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత మొమెంటరీలీ బాడీ రెస్ట్లోకి వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ 0 అవుతుంది. మైనస్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ కొంత ఉంటుంది, ఎందుకంటే 20 meters per second వెలాసిటీ తోటి దాన్ని మనం ఇలా విసిరాం పైకి. సో -12 m అంటే ఎంతమ్మా 1 kg ఇంటూ v² అంటే 20 హోల్ స్క్వేర్ అంటే 400. 20 square, half m v square అంటే 20 whole square. ఓకే 20 square. ఓకే రైట్. ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఎంత హైట్ వెళ్ళిందమ్మా 18 meters హైట్ వెళ్ళింది. పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుంది mgh. m అంటే 1 ఇంటూ g అంటే 10 ఇంటూ h అంటే 18, అది వేసేయండి అలాగా. మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్గా గ్రౌండ్ దగ్గరే ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఇప్పుడు వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ ఏమొస్తుందో చూడండి. ఇది 200 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ -200 వస్తుంది, ఇక్కడ +180. సో మనకేమొచ్చిందమ్మా -20 జౌల్స్. కరెక్టేనా? ఏమొచ్చిందమ్మా -20 జౌల్స్. సో వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ ఎంత -20 జౌల్స్. ఇదే ఎనర్జీ లాస్ట్ అవుతుందమ్మా. సో ఎంత ఎనర్జీ కోల్పోయామంటే ఎనర్జీ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 జౌల్స్ అంతే. ఎంత ఎనర్జీ కోల్పోయామమ్మా ఎనర్జీ లాస్ట్ ఈక్వల్ టు 20 జౌల్స్. లేదంటే ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయండి అమ్మా. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయండి. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ కాదు, మెకానికల్ ఎనర్జీ ఫైనల్ కనుక్కోండి, మెకానికల్ ఎనర్జీ ఇనీషియల్ కనుక్కోండి. ఆ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ ఎంత 20 జౌల్స్ వస్తుంది. అలానే చేయండి. కన్జర్వేషన్ అప్లై చేయలేము, ఎందుకంటే ఇక్కడ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది కదా. సో మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ కాదు. ఓకే కొంత మెకానికల్ ఎనర్జీ మనం కోల్పోతాం. ఎంత మెకానికల్ ఎనర్జీ కోల్పోతామో 20 జౌల్స్. అలానే చేయొచ్చు. ఓకే ఫైనల్ మెకానికల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి, ఇనీషియల్ మెకానికల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి. మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ మెకానికల్ ఎనర్జీ 180 వస్తుంది, ఇనీషియల్ ఏమో 200 వస్తుంది. సో ఎంత కోల్పోయామంటే 20 జౌల్స్ కోల్పోయాం. సేమ్ ఇదే వస్తుందమ్మా. ఇనీషియల్ 200 వస్తుంది, ఫైనల్ 180 వస్తుంది. ఎంత కోల్పోయామంటే 20 జౌల్స్ కోల్పోయాం. ఓకే అలా అయినా చేయొచ్చు, లేదా వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించైనా చేయొచ్చు. ఇది రిలేటివ్గా చాలా 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 ఈజీ ప్రాబ్లమ్స్ అమ్మా.
డిఫికల్ట్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని ఇంకా ఈజీగా సాల్వ్ చేస్తాం చూడండి. ఓకే, పాజ్ చేసి రాసుకోండమ్మా. ఇప్పుడు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని ఇంతకన్నా ఈజీగా సాల్వ్ చేస్తాం మనం. రైట్ అమ్మా. ఓకే, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేయటం మర్చిపోయాను. ఆ డయాగ్రామ్ కూడా వేసేస్తా అమ్మా. సో డయాగ్రామ్ అంతేనా? సో జస్ట్ ఇలా ఉందమ్మా డయాగ్రామ్. ఈ హైట్ ఏమో 2 meters. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ వేయటం మర్చిపోయి డయాగ్రామ్ వేస్తున్నాను. దిస్ ఈజ్ పాయింట్ ఏ, ఇది ఓ, ఇది సి. ఓకే, ఇక్కడి నుంచి ఒక పార్టికల్ ఇలా 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 వచ్చింది, ఇలా ఇలా వెళ్ళి ఈ డయాగ్రామ్ అంతా ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చింది అమ్మ. జేఈ క్వశ్చన్ ఇది, ఐఐటి జేఈ క్వశ్చన్ ఇది. ఓకే, సో దిస్ హైట్ ఈస్, ఇది పాయింట్ పి అమ్మ. దిస్ హైట్ ఈస్ ఎంత 1 meter. ఓకే, సో జేఈలో అడిగిన క్వశ్చన్ అమ్మ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి. పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg, ఒక పార్టికల్ ఉందంట. ఇదిగోండి పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg స్లైడ్స్ డౌన్ ఎ ఫ్రిక్షన్లెస్ ట్రాక్ ఏఓసి. ఇది ఒక ఫ్రిక్షన్లెస్ ట్రాక్ అమ్మ. దిస్ ఈజ్ ఎ ఫ్రిక్షన్లెస్ ట్రాక్. ఇది ఏఓసి, ఇది ఒక ఫ్రిక్షన్లెస్ ట్రాక్. ఆ ఫ్రిక్షన్లెస్ ట్రాక్లో స్లైడ్ అవుతుందట స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఇక్కడ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అట్ ఏ పాయింట్ ఏ. ఓకే, ఏ అనే పాయింట్ ఎంత హైట్లో ఉంది? h = 2 meters హైట్లో ఉందమ్మా. హారిజాంటల్ నుంచి అంటే సర్ఫేస్ నుంచి 2 meters హైట్లో ఏ అనే పాయింట్ ఉంది. ఆఫ్టర్ రీచింగ్ సి, ఇక్కడ నుంచి ఇలా జారుకుంటూ ఇలా వచ్చింది, ఇది సి అమ్మ. ఆఫ్టర్ రీచింగ్ సి, ద పార్టికల్ కంటిన్యూస్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ ఎయిర్ యాజ్ ప్రొజెక్టైల్. సీని రీచ్ అయిన తర్వాత ఇది కంటిన్యూ చేసిందట, ప్రొజెక్టైల్ లాగా మూవ్ అవుతుంది. సి దగ్గర ఇలా పైకి వెళ్ళిపోతుంది కదమ్మా, ఆ తర్వాత ఇది ప్రొజెక్టైల్ లాగా మూవ్ అవుతుంది. వెన్ ఇట్ రీచెస్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్ పి, ఇక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్ పీకి రీచ్ అయిన తర్వాత ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్, పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ బోలంత డేటా ఉందమ్మా. ఇది నార్మల్గా మన వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ కనుక తెలియకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు తెలిసి ఒక 10 minutes 15 minutes పడుతుంది. బట్ మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. చూడండి అమ్మా ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఏంటి? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఏజెంట్ is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఓకే, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇక్కడ ఏమైనా నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉందా అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ ఎయిర్ రెసిస్టెన్స్ కానీ ఏమైనా మెన్షన్ చేశాడా? క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి దిస్ ఈజ్ 0. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎక్స్టర్నల్గా మనం ఏమన్నా ఫోర్స్ అప్లై చేస్తున్నామో అది కూడా 0. ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే అదే మనం కనుక్కోవాలి. యాక్చువల్ క్వశ్చన్ అదే ఇచ్చాడమ్మా. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ పి అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ మనం కనుక్కోవాలి. మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్, ఇనీషియల్గా బాడీ రెస్ట్లో ఉంది సో అది కూడా 0. సింపుల్ అయిపోతుంది చూసారా. ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్, ఈ పార్టికల్ ఫైనల్గా ఎంత హైట్లో ఉందమ్మా? h = 1 meter హైట్లో ఉంది. సో mgh మనం అప్లై చేద్దాం. m అంటే 1 kg ఇంటూ g అంటే 10 ఇంటూ h అంటే 1 meter. ఓకే, మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇదమ్మా. ఎంత? m అంటే 1 kg mgh కదా. ఓకే, g అంటే 10 ఇంటూ హైట్ ఎంతమ్మా? 2. అంతే అయిపోయింది, అది సాల్వ్ చేయండి. ఓకే, 0 = కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ప్లస్ ఇదేమవుతుందమ్మా 10 మైనస్ 20. 10 మైనస్ 20 ఏమవుతుంది? -10. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10 joules. ఫినిష్. ఓకే అమ్మా, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఏమొచ్చిందమ్మా? 10 joules. ఓకే, సో నెక్స్ట్ మీరు ఆ క్వశ్చన్ చూడమ్మా. ఆ క్వశ్చన్ కూడా ఇంచుమించుగా ఇలాంటి క్వశ్చనే. ఓకే, చూడమ్మా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. జస్ట్ సింగిల్ లైన్లో మీరు రాసేయచ్చు. నేను మామూలుగా క్యాలిక్యులేషన్ ప్రతిదీ చేసా కాబట్టి ఇలా ఉంది. మీరు కొంచెం ఫాస్ట్గా ఉంటారు కాబట్టి సింగిల్ లైన్లో మీరు రాసేయచ్చమ్మా. అది కూడా ఒక్కసారి పాజ్ చేసి అది చేయడానికి ట్రై చేయండి అమ్మా. పాజ్ చేసి అది చేయడానికి ట్రై చేయండి. సేమ్ మెథడ్. ఓకే, సో చూడమ్మా ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం మనం? h అనే హైట్ నుంచి రిలీజ్ చేసాం.
ఓకే, అంటే ఏ అనే పాయింట్ హెచ్ అనే హైట్లో ఉంది, అక్కడి నుంచి ఆబ్జెక్ట్ని రిలీజ్ చేసాం, ఆబ్జెక్ట్ ఇలా జారుకుంటూ బి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది, అక్కడ ఆగలేదమ్మా, ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే బి అనే పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో అది కావాలి. ఇక్కడ సర్ఫేసెస్ అన్ని స్మూత్, అంటే ఇక్కడ కూడా ఫ్రిక్షన్ లేదు, ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్, ఇక్కడ కూడా ఫ్రిక్షన్ లేదమ్మా. సో ఇది కూడా ఇంచుమించుగా ఇటువంటి క్వశ్చన్. ఓకే, సో బి అనే పాయింట్ దగ్గర నాకు వెలాసిటీ కావాలి, వెలాసిటీ ఆఫ్ దిస్ బ్లాక్, ఆ బ్లాక్కి ఎంత వెలాసిటీ ఉంటుందో కావాలి. ఓకే రైట్, క్యాల్కులేట్ చేద్దామా. అండ్ మన వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఏంటి? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఏజెంట్ ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్, పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. ఓకే, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, ఇక్కడ ఫ్రిక్షన్ కానీ ఎయిర్ రెసిస్టెన్స్ కానీ ఏమైనా మెన్షన్ చేశాడా క్వశ్చన్లో? లేదు, కాబట్టి 0. ప్లస్ ఎక్స్టర్నల్గా మనం ఏమైనా ఫోర్స్ అప్లై చేస్తున్నామా? లేదు, కాబట్టి 0 ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కేఎఫ్ అనుకుందాం, మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్గా బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ 0, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుందమ్మా? mgh/2, అంతే కదా. మాస్ ఏమని ఇచ్చాడు ఎవరు కదా, దీని మాస్ m అనుకుందాం, m. సో mg సారీ h/2 అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్. పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్గా ఎంత హైట్లో ఉంది? h అనే హైట్లో ఉంది కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ mgh అవుతుంది. ఓకే, సో ఈ mgh/2 మైనస్ mgh ఏమవుతుందమ్మా? మైనస్ mgh/2 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏముంది? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఉంది. ఓకే, సో ఈ మైనస్ mgh/2 తీసుకుందాం, ఇక్కడ mgh/2 మైనస్ mgh ఉందమ్మా, ఇది వస్తే ఏమవుతుంది? మైనస్ mgh/2, అంతే కదా. ప్లస్ mgh/2, ఇక్కడ మైనస్ mgh/2 ఉంటుంది, ఇటు వస్తే ప్లస్ mgh/2 అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే ½ mv² అనుకోండి. ఓకే, చూడండి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, m క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి v² ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? gh, అంటే v ఈక్వల్ టు √gh. ఫినిష్. సో ఫైనల్ వెలాసిటీ మనకి వచ్చేసింది. చూసారమ్మా వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందో. ఇంకా చేద్దాం అమ్మా, ఇంకా ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇంకొంచెం టిపికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, అవునండి. రైట్, సో నెక్స్ట్ చూడండి, ది అప్పర్ హాఫ్ ఆఫ్ ఎన్ ఇన్క్లైన్డ్ ప్లేన్, ఇది 2013 అడిగిన క్వశ్చన్ అమ్మా. ది అప్పర్ హాఫ్ ఆఫ్ ఎన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఆఫ్ ఇన్క్లినేషన్ theta ఈజ్ పర్ఫెక్ట్లీ స్మూత్ వైల్ ద లోవర్ హాఫ్ ఈజ్ రఫ్ అట. ఓకే, ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, డయాగ్రామ్ డ్రా చేస్తాను సార్. ఇది కూడా ఇన్క్లైన్డ్ ప్లేన్. ఓకే, దీని ఇన్క్లినేషన్ theta అట, దీంట్లో అప్పర్ హాఫ్ ఏమో పర్ఫెక్ట్లీ స్మూత్ అట. సో దీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అమ్మా. దీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఈ పార్ట్ పర్ఫెక్ట్లీ స్మూత్ అట అమ్మా, అప్పర్ హాఫ్ పర్ఫెక్ట్లీ స్మూత్ అట, కిందదేమో రఫ్ అట. ఇది వేరే చాక్ పీస్తో డ్రా చేస్తా. సో దిస్ ఈజ్ రఫ్. ఓకే అమ్మా, అది పర్ఫెక్ట్లీ స్మూత్ అట, కిందదేమో రఫ్ అట. ఇంకా ఏ బ్లాక్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ప్లేన్, ఒక బ్లాక్ రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుందంటమ్మా. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది ప్లేన్ విల్ కమ్ టు రెస్ట్ ఎట్ ది బాటమ్. క్వశ్చన్ అర్థమైందమ్మా? ఇక్కడ స్టార్ట్ అయిన బ్లాక్ ఇలా స్లైడ్ అవుతూ బాటంకి వచ్చేటప్పటికి రెస్ట్లోకి వచ్చేసిందట. ఎందుకు రెస్ట్లోకి వచ్చింది? బాటమ్ పార్ట్ రఫ్ అమ్మ. సో దానివల్ల ఇది స్లో అవుతుంది, స్లో అయ్యి కరెక్ట్గా బాటమ్కి వచ్చేటప్పటికి రెస్ట్లోకి వచ్చిందట. మళ్ళీ ఏం కనుక్కోమంటాడు? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ది లోవర్ హాఫ్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ గివెన్ బై. ఓకే, ఇక్కడ రఫ్గా ఉంది అంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంతో కొంత ఉంటుంది బ్లాక్కి దీనికి మధ్యలో. ఆ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం మ్యూ అనుకుందాం. ఓకే, ఆ మ్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయడానికి కూడా చూడండి, మామూలుగా అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా టైం పడుతుంది. బట్ మనం ఏం అప్లై చేస్తాం? వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై external agent is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఇదే ఫార్ములా మనం అప్లై చేస్తాం. అయితే కొంత మన డేటా అవసరం అవుతుంది. ఆ డేటా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్, పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ కనుక్కోవడానికి ఈ లెంగ్త్ ఎంతో కావాలమ్మా, ఈ హైట్ ఎంతో కావాలి. ఓకే, ఈ లెంగ్త్ కూడా వాడు ఇవ్వాల, ఈ లెంగ్త్ కూడా ఇవ్వలేదమ్మా.
సో ఈ లెంగ్త్ని మనం ఏమనుకుందాం అంటే ఎల్ అనుకుందాం, ఈ లెంగ్త్ ఎల్ అనుకుందాం. అప్పుడు ఈ లెంగ్త్ ఏమవుతుందమ్మా L/2 అవుతుంది, అలాగే ఈ లెంగ్త్ కూడా L/2 అవుతుంది, అంతేనా? ఈ లెంగ్త్ L/2 అవుతుంది, ఈ లెంగ్త్ కూడా L/2 అవుతుంది. ఈ టోటల్ లెంగ్త్ ఎల్ కాబట్టి ఈ యాంగిల్ తీటా కాబట్టి ఈ హైట్ ఏమవుతుందమ్మా L sin తీటా, అంతేనా? సైన్ తీటా ఈక్వల్, ఇది హెచ్ అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ అనుకోండి, సైన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది L sin తీటా. ఓకే, సో ఆ రకంగా మనం ఈ హైట్ L sin తీటా అని రాసాం. ఓకే, సో మనకి హైట్ వచ్చేసింది, లెంగ్త్ కూడా వచ్చేసింది, ఇవన్నీ మనం అనుకున్నాం. ఓకే రైట్. సో వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ఏంటది? వర్క్ డన్ బై ఫ్రిక్షన్. ఆ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత అయితే అంత, ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ ఉండదు. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఏమైనా ఉంటుందమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ చివరికి వచ్చేప్పటికి బ్లాక్ ఏమైపోయింది? రెస్ట్లోకి వచ్చేసింది. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కూడా ఏముండదు. కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్, బ్లాక్ స్టార్టింగ్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కూడా ఏముండదు. ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్. పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమైనా ఉంటుందా? ఫైనల్గా పొటెన్షియల్ ఎనర్జీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది కాబట్టి, బ్లాక్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ కూడా లేదు. ఇంకేం మిగిలిందమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ మిగిలింది. పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ మైనస్ యుఐ మిగిలింది. సో మైనస్ రాసి యుఐ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఎంత? ఇది ఎంజీహెచ్. ఎం అంటే ఎంత? మాస్ ఎం అనే అనుకుందాం. మాస్ ఏమి ఇవ్వలేదు కదా మనకి, ఇవ్వలేదు కాబట్టి ఎం అనే మాసే అనుకుందాం. జీ వాల్యూ జీ అనే అనుకుందాం. ఓకే, జీ వాల్యూ జీ అనే అనుకుందాం. ఇంకా హెచ్ బదులు ఏం రాయాలమ్మా? ఎల్ సైన్ తీటా. హెచ్ బదులు ఏం రాయాలి? ఎల్ సైన్ తీటా. మరి వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఏమవుతుంది? వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతే కదమ్మా? వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఏమవుతుందమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది చూడండి, ఈ పక్కన రాద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుందమ్మా? మ్యూ ఇంటూ ఎన్, అంతే కదా? ఓకే, సో మ్యూ ఇంటూ ఎన్. ఎన్ అంటే ఏంటి ఇక్కడ? ఎన్ అంటే ఏంటి? అది డౌట్ చూడాలి. ఎన్ అంటే ఏంటి? ఓకే చూడమ్మా, బ్లాక్ ఇలా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. రఫ్ సర్ఫేస్ మీద కదమ్మా ఫ్రిక్షన్. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం లేదు ఫ్రిక్షన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో రఫ్ సర్ఫేస్ మీద ఇదిగోండి ఇది బ్లాక్ అనుకుందాం. ఓకే, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎన్ ఇలా పనిచేస్తుంది పైకి. ఓకే, ఎంత ఉంటుంది అది? ఎంత ఉంటుంది అంటే మనం ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయాలి. ఇక్కడ ఇది క్లమ్జీగా ఉందమ్మా. సో నేను కింద సేమ్ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేసి ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇదిగోండి తీటా, ఇదిగోండి బ్లాక్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. నార్మల్ రియాక్షన్ ఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా. సో నార్మల్ రియాక్షన్ ఎన్ ఇలా పనిచేస్తుంది, దీని వెయిట్ ఎంజీ ఇలా పనిచేస్తుంది, ఇటేమో ఎంజీ సైన్ తీటా పనిచేస్తుంది, ఇటేం పనిచేస్తుందమ్మా? ఎంజీ కాస్ తీటా పనిచేస్తుంది. సో ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్ ఈక్వల్ టు ఎంజీ కాస్ తీటా అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. సో మ్యూ ఇంటూ ఎన్ అంటే మ్యూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ అంటే ఏంటమ్మా? ఎంజీ కాస్ తీటా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటమ్మా? దేనికి ఈక్వల్ అయింది? మ్యూ ఎంజీ కాస్ తీటా. సో నేను మ్యూ ఎంజీ కాస్ తీటా అలాగే రాస్తా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ L/2. ఈ లెంగ్త్ వరకే కదా ఫ్రిక్షన్ ఉంది, ఈ పైన ఫ్రిక్షన్ లేదమ్మా. ఈ లెంగ్త్ వరకే ఫ్రిక్షన్ ఉంది. సో L/2 రాస్తున్నా. ఇంకా నేను ముందు ఒక మైనస్ కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలి మైనస్ చెప్పండి? మైనస్ ఎందుకు పెట్టాలి అంటే ఫోర్స్ ఏది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఏమి ఇలా ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎప్పుడు మైనసే వస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎంజీ ఎన్జీ క్యాన్సిల్, ఎల్ క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? అంతే. సో దీని నుంచి మ్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇది ఈ 2 అటు వెళ్ళింది, కాస్ తీటా కూడా అటు వెళ్ళింది అనుకోండి. అప్పుడు 2 సైన్ తీటా బై కాస్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 tan తీటా. ఓకే, సో మ్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 tan తీటా వచ్చిందమ్మా. మ్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 tan తీటా. అదే కదా మనం కనుక్కోమన్నాడు. ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుందో కనుక్కోమన్నాడు. సింపుల్గా మనం వర్క్ ఎనర్జీ థీరం మోడిఫైడ్ ఫామ్ అప్లై చేసాం. అన్ని జీరో అయిపోయినాయి, ఈ రెండే మిగిలినాయి. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. మ్యూ ఎన్జీ కాస్ తీటా ఇంటూ L/2 మైనస్ మ్యూ ఎన్జీ కాస్ తీటా ఇంటూ L/2 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు
ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో వేసాం, క్యాలిక్యులేట్ చేస్తాం, మ్యూ ఈక్వల్ టు 2 tan θ. వెరీ సింపుల్గా అయిపోయిందమ్మా. ఇది మామూలుగా లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్ ఇది. నిజానికి మీ నీట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ కనుక మీరు ఏదైనా ఉంటే ఈ క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్లో కనబడుతుందమ్మా. అక్కడ నానా ఫీట్లు చేసి ఉంటాడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, బట్ మనం వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి సింపుల్గా సింగిల్ స్టెప్లో తీసి పడేసాం. నెక్స్ట్ అటువంటిది ఈ క్వశ్చన్ కూడా చూడండి. A block of mass m is released over a circular surface AB which is smooth. ఓకే, m అనే మాస్ ఉన్న బ్లాక్, దీని మాస్ m అట, AB అనే సర్క్యులర్ సర్ఫేస్ మీద ఇదిగోండి ఇలా రిలీజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. అండ్ ఇట్ గెట్ అటాచ్డ్ టు ఫ్లాట్ హారిజాంటల్ పార్ట్ BC విచ్ ఈజ్ రఫ్. చూడమ్మా, A నుంచి B వరకు స్మూత్, ఇది స్మూత్ అట. B నుంచి C వరకు రఫ్, A నుంచి B వరకు స్మూత్, B నుంచి C వరకు రఫ్. ఓకే, ఇంకా ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ హారిజాంటల్ సర్ఫేస్ BC ఈజ్ మ్యూ. ఈ బ్లాక్కి ఈ హారిజాంటల్ సర్ఫేస్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అన్నాడమ్మా? మ్యూ అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆన్ హారిజాంటల్ పార్ట్ అప్ టు విచ్ ద బ్లాక్ ట్రావెల్స్ బిఫోర్ స్టాపింగ్. ఇప్పుడు ఈ బ్లాక్ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చి స్లైడ్ అయ్యి ఇలా రఫ్ సర్ఫేస్ మీదకి వెళ్తుందమ్మా. రఫ్ సర్ఫేస్ మీదకి వెళ్ళిన తర్వాత అంటే బి తర్వాత ఎంత దూరం వెళ్ళి అది ఆగుతుంది, అది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఇక్కడ ఎక్కడో ఆగింది అనుకుందాం. ఈ బ్లాక్ ఇలా వచ్చి జారుకుంటూ వచ్చి ఇక్కడ ఎక్కడో ఆగింది అనుకుందాం. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఈ డిస్టెన్స్ అమ్మ. ఈ డిస్టెన్స్ని మనం D అనుకుందాం. ఆ డిస్టెన్స్ని మనం D అనుకుందాం. ఆ D వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. ఏం ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాం? అగైన్ వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్. ఏంటమ్మా? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఇక్కడ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై ఫ్రిక్షన్ అంతే. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏది లేదు కదా, ఓన్లీ ఫ్రిక్షన్ ఒకటి నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమీ లేదు, సో ఇది తీసుకోండి. ఫైనల్ కైనటిక్ ఎనర్జీ ఎంతమ్మా? ఫైనల్గా బ్లాక్ రెస్ట్లోకి వచ్చింది, సో ఇది కూడా తీసేయండి. ఇనీషియల్గా బ్లాక్ రెస్ట్ నుంచే స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా రెస్ట్ నుంచే స్టార్ట్ అయింది. సో కైనటిక్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్గా బ్లాక్ కిందకు వచ్చేసింది, గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఇది కూడా 0. ఇంకేం మిగిలిందమ్మా? మైనస్ ui. సో W వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఏమవుతుందమ్మా? మ్యూ ఇంటూ ఎన్. ఎన్ అంటే m ఇంటూ G. మనం మైనస్ పెట్టాలి, ఇంకా D కూడా రాయాలి, ఎందుకంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఏంటమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి? ఫార్ములా మ్యూ ఇంటూ G. ఓకే, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, ఇక్కడ mg ఇలా పనిచేస్తుంది, కాబట్టి n ఈక్వల్ టు mg అవుతుంది. మ్యూ ఇంటూ n బదులు మనం ఏం రాస్తాం? mg రాస్తాం. డిస్ప్లేస్మెంట్ D, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంతమ్మా D. కాబట్టి ఇంకా ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎవరెవరు? డిస్ప్లేస్మెంట్ను ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, కాబట్టి ఒక మైనస్ కూడా పెట్టేసాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇనీషియల్గా ఇదేమవుతుంది అంతేనా? mgh రాయాలి. h అంటే ఏంటమ్మా? r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్. మన క్వశ్చన్లో ఇవ్వలేదు కానీ డయాగ్రామ్లో ఇచ్చాడు. క్వశ్చన్లో డయాగ్రామ్ కూడా క్వశ్చన్తో పాటు ఇచ్చాడమ్మా. సో ఈ వాల్యూ మనం తీసుకోవచ్చు. r అంటే ఏంటి? ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో మైనస్ mgr. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? mg క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. కాబట్టి మ్యూ ఈక్వల్ టు ఏమైందమ్మా? మ్యూ ఈక్వల్ టు ఏమైంది? d/r అంతేగా, సారీ r/d. మ్యూ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? r/d. సారీ, d వాల్యూ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సారీ d వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. డిస్టెన్స్ కదా వాడు అడిగింది, ఎంత డిస్టెన్స్ వెళ్ళి అవుతుంది అంటే d వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. d ఈక్వల్ టు r/μ. d ఈక్వల్ టు r/μ. ఓకే అమ్మా. సో ఇది కూడా ఒక టిపికల్ క్వశ్చనే, కానీ చూసారు మనం ఎంత సింపుల్గా సింగిల్ స్టెప్లో మనం తీసి పడేసాం. ఓకే అమ్మా. సో వర్క్ ఎనర్జీ థియరం అనేది టిపికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇంకా చూద్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ స్ప్రింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి స్ప్రింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. అయితే స్ప్రింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసే ముందు స్ప్రింగ్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్.
చూడండి స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా F ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్, ఎక్స్ అంటే ద కంప్రెషన్ ఆర్ ఇలాంగేషన్ అక్కర్డ్ ఇన్ ది స్ప్రింగ్. ఓకే చూడండి ఇదిగోండి ఇది ఒక బ్లాక్ అనుకోండి, దీని మీద నేను కొంత ఫోర్స్ అప్లై చేశా. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ బ్లాక్ ఇలా ముందుకు కానీ లేదంటే వెనక్కి కానీ జరిగింది అనుకోండి. ఇలా లాగడం కానీ ఇలా ప్రెస్ చేయడం కానీ చేశాను. ఇది ఒక స్ప్రింగ్. ఓకే ఇలా నేను లాగడం కానీ ప్రెస్ చేయడం కానీ చేశాను అంటే సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్ వెనక లాగడం కానీ ఎక్స్ అనే డిస్టెన్స్ లోపలికి తోయడం కానీ జరిగింది. అప్పుడు ఈ స్ప్రింగ్లో స్ప్రింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్ప్రింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? F ఈక్వల్ టు మైనస్ కేఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఏం చెప్తుంది అంటే ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోపల ప్రెస్ చేశాను అనుకోండి, ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. నేను వెనక్కి లాగే అనుకోండి, స్ప్రింగ్ దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో లాగడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఓకే అమ్మా రైట్. ఏ ఫోర్స్? స్ప్రింగ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఓకే అయితే ఎప్పుడైతే నేను ఎక్స్ అనే డిస్టెన్స్ లాగటమో లేదంటే కంప్రెస్ చేయటమో చేశానో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఈ స్ప్రింగ్లో డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? హాఫ్ కేఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్, ఎక్స్ అంటే ఎలాంగేషన్, లాగినప్పుడు ఎలాంగేషన్, ప్రెస్ చేసినప్పుడు కంప్రెషన్. స్ప్రింగ్లో వచ్చే ఎలాంగేషన్ కావచ్చు లేదంటే స్ప్రింగ్లో వచ్చే కంప్రెషన్ కూడా కావచ్చు. స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్, గుర్తుపెట్టుకోండి అమ్మా. స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ రైట్. సో ఈ డేటా సరిపోతుంది మనకి. తర్వాత వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగిస్తాం. ఆల్రెడీ స్ప్రింగ్ గురించి నేను డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోస్లో కూడా. అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే సో 2011లో ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. అది నాకు తెలిసి ఇది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అయి ఉంటుంది, బట్ మనం దీన్ని చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేస్తాం. చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 0.18 kg ఈజ్ అటాచ్డ్ టు ఏ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ Q Nm/మీటర్. చూడమ్మా ఇది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్కి ఒక బ్లాక్ని మనం అటాచ్ చేసాం. ఓకే ఈ రకంగా అటాచ్ చేసాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటున్నాడు? 2 Nm/మీటర్. సో కే వాల్యూ 2 అట SI యూనిట్స్లో ఇచ్చాడు. సో కే వాల్యూ 2 Nm/మీటర్. ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది బ్లాక్ అండ్ ది ఫ్లోర్ ఈజ్ 0.1. ఈ బ్లాక్కి ఈ ఫ్లోర్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చేసాడమ్మా 0.1. ఓకే ఇంకా ఇనీషియల్లీ ద బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్ అండ్ ద స్ప్రింగ్ ఈజ్ అన్స్ట్రెచ్డ్. ఇనీషియల్గా బ్లాక్ రెస్ట్లో ఉంది, స్ప్రింగ్ అన్స్ట్రెచ్డ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 అనమాట. స్ట్రెచ్ కాలేదు, స్ట్రెచ్ కాకుండా రిలాక్స్డ్గా స్ప్రింగ్ ఉంది అంటే స్ప్రింగ్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ 0 అంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 గుర్తుపెట్టుకోండి. ఓకే అండ్ ఇంపల్స్ ఈజ్ గివెన్ టు ది బ్లాక్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇంపల్స్ అంటే ఏంటమ్మా? జస్ట్ అలా తోసాం, బ్లాక్ని అలా తోసాం అంటే ఫోర్స్ చాలా చాలా తక్కువ టైం పాటు యాక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఎలా అప్లై అవుతుందమ్మా? ఇంపల్స్ ఇట్ అప్లై అవుతుంది. ఓకే ద బ్లాక్ స్లైడ్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 0.06 మీటర్స్. బ్లాక్ ఇక్కడి నుంచి ఇక్కడ ఏదో కొంత డిస్టెన్స్ స్లైడ్ అయింది అనుకుందాం. ఎంత స్లైడ్ అయింది? 0.06 మీటర్స్. అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. బ్లాక్ 0.06 మీటర్స్ లోపలికి స్లైడ్ అయింది అంటే స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అయినట్టు? 0.06 మీటర్స్ కంప్రెస్ అయినట్టు. సో ఎక్స్ వాల్యూ ఇచ్చాడు మనకి ఇండైరెక్ట్గా. అండ్ కమ్స్ టు రెస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే ఇలా 0.06 మీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ రెస్ట్కి వచ్చింది అంటే మ్యాక్సిమం కంప్రెషన్ అచీవ్ అయిందనమాట. స్ప్రింగ్ మ్యాక్సిమం కంప్రెషన్ అచీవ్ అయినప్పుడే కదమ్మా ఇలా రెస్ట్లోకి వస్తుంది. ఓకే ఇలా నేను తోసాను, అలా బ్లాక్ అలా స్లైడ్ అయ్యి రెస్ట్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది, అంతే కదా. సో ఫస్ట్ టైం రెస్ట్లోకి వచ్చేటప్పటికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 0.06 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే అది చెప్పింది. ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ n/10. నేను ఇక్కడ ఇంపల్స్ ఇచ్చా కదా, ఇంపల్స్ ఇవ్వటం వల్ల ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటమ్మా? n/10 మీటర్స్ పర్ సెకండ్ ఇనీషియల్ వెలాసిటీ. ఓకే అంటే ఇనీషియల్గా ఈ బ్లాక్కి కైనటిక్ ఎనర్జీ ఉంది. ఓకే అమ్మా ఏమేమి ఉన్నాయో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంతా 0. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అమ్మా, ఆల్రెడీ చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. అంతేకాకుండా ఇనీషియల్ కైనటిక్ ఎనర్జీ కూడా ఉంది. ఎంత కైనటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఎంతో వస్తుంది? 12 mv² వేస్తే మనకు వస్తుంది. ఆ ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా? n/10 మీటర్స్ పర్ సెకండ్ అట. అయితే మనం n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటమ్మా? ఇనీషియల్ వెలాసిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ ఏంటది? వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే వేరే అన్న యూజ్ చేసి చేయొచ్చామో, మరి వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేయడం ఈజీ. వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫార్మాట్ ఏంటి?
వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ work done by external agent is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. Work done by non conservative force అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి సో వర్క్ డన్ బై ఫ్రిక్షన్ అని రాస్తాం ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదన్నా ఉందా అంటే చూడండి మా డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు డయాగ్రామ్ ఉంది బట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంతసేపు అప్లై చేస్తున్నాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అక్కడ ఫోర్స్ అనలేదు అందుకే వాడు ఏమన్నాడు ఇంపల్స్ జస్ట్ అలా గుద్దు వదిలేసాం అంతే. సో ఫోర్స్ కంటిన్యూస్గా యాక్ట్ చేయట్లే. ఫోర్స్ కంటిన్యూస్గా యాక్ట్ చేస్తున్నప్పుడు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది అంటాం బట్ మనం అలా గుద్దు వదిలేసాం దానివల్ల వర్క్ డన్ జీరోయేనమ్మా. ఓకే ఆ ఇంపల్స్ వల్ల జరిగే వర్క్ డన్ జీరోనే. ఓకేనా సో దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే జీరోనే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్గా బ్లాక్ ఆగింది అన్నాడు అంతనే 0.06 మీటర్స్ కదిలిన తర్వాత ఇట్ కమ్స్ టు రెస్ట్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ 0 మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఎంత హాఫ్ mv². ఓకే హాఫ్ m అంటే మాస్ ఆల్రెడీ ఇచ్చాడు కదమ్మా ఇదిగోండి 0.018 kg 0.18 kg 018 kg కదా హాఫ్ m v² అంటే v². సో m² బై సో v² ని రాద్దాం అమ్మా చివరిలో మన m² అయ్యి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే ఇనిషియల్ వెలాసిటీ u² అనుకున్నాం కదా సో v అనుకుంటూ పోనీ ఇనిషియల్ వెలాసిటీ సో v² అనే రాస్తున్నా. ఓకే తర్వాత n/10 గురించి ఆలోచిద్దాం. n గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు v వాల్యూ కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఓకే v వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు n/10తో ఈక్వేట్ చేసి n వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా ఇంటిజర్ టైప్ క్వశ్చన్ అమ్మ ఇది. రైట్ సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అయిపోయింది కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ అయిపోయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుందమ్మా హాఫ్ kx². ఇక్కడ స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కావాలి సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుంది హాఫ్ kx² అవుతుంది. ఎక్కడ రాయింది ఇక్కడ రాస్తాం ప్లస్ హాఫ్ k అంటే ఎంతమ్మా 2 Nm/m ఇంటూ x² ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయింది 0.06 మీటర్స్ కంప్రెస్ అయింది కాబట్టి 0.06 హోల్ స్క్వేర్ మైనస్ పొటెన్షియల్ అనేది ఇనీషియల్ 0. ఇనీషియల్గా కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ లేదు కాబట్టి ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా 0. వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత చెప్పండి వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత మ్యూ ఇంటూ n. మ్యూ అంటే వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంతమ్మా మ్యూ ఇంటూ n కదా మ్యూ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఎంత ఇచ్చాడు 0.1. ఓకే 0.1. n అంటే ఏంటి n అంటే mgని ఈ కేసులో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది mg కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా m ఇంటూ g. సో 0.1 ఇంటూ m అంటే ఎంత 0.18 ఇంటూ g అంటే ఎంతమ్మా 10 తీసుకుందాం g వాల్యూ 10 ఇంటూ ఇంకా వెయ్యాలి. ఇది ఓన్లీ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది కేవలం ఫ్రిక్షనల్ ఫోర్సే. డిస్ప్లేస్మెంట్ అంతా 0.06. ఇంకోటి ఏదో ఐటమ్ మర్చిపోయాం అనుకుంటా మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేసాం కరెక్టే బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది డిస్ప్లేస్మెంట్ ఏమో ఇలా ఉంది అంతే కదమ్మా. ఈ బ్లాక్ ఇలా కదులుతుంది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది కదా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ముందు ఒక మైనస్ కూడా వస్తుంది అదైతే మర్చిపోయాం. ఓకే రైట్ ఇంకేమైనా చూడండి రైట్. సో ఇదేమవుతుంది హాఫ్ 0.18 ఇంటూ v². ఇది 0.09 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా సో 0.09 v² ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది 0.06 హోల్ స్క్వేర్ అంటే 0.0036 6² 36 కదా 0.06 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 0.0036. ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందమ్మా ఓకే ముందు 618 ఎంతో చూడండి 618 ఎంత 1 చూడమ్మా 0.1 10 ఏమవుతుంది 1 అవుతుంది. సో పట్టించుకోండి 10 ఇంటూ 0.1 ఏమవుతుందమ్మా 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది మైనస్ అలా ఉంచండి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ అలా ఉంచండి. ఓకే 0.18 ఇంటూ 0.06 చూస్తే చాలు ఇంక ఈ రెండింటి గురించి పట్టించుకోకర్లా 10 ఇంటూ 0.1 1 అవుతుంది వదిలేయండి.
18 6 జార్ ఎంత చెప్పండి అమ్మ. 6 8 జార్ 48, 4 6 1 జార్ 4, 6 1 జార్ 6, 10 అవుతుంది. 6 + 4 10. ఎన్ని పాయింట్స్? 1 2 3 4 పాయింట్స్ కదా. 1 2 3. సో 0.0108 ఈజ్ ఈక్వల్ టు 0.09 v² ప్లస్ 0.036. ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, ఈ మైనస్ మర్చిపోయాను కదా నేను. ఓకే రైట్. ఈ మైనస్ ఇటు తీసిరండి, ఈ మైనస్ నటు తీసుకెళ్ళినా అప్పుడు ప్లస్ అన్ని ప్లస్లు అయిపోతాయి. సో 0.09 v² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం ఇది అటు వెళ్తే 0.0108 ప్లస్ 0.0. ఇప్పుడు అంతా క్యాలిక్యులేషన్, మీ క్యాలిక్యులేషన్ అని మీకు వదిలేయచ్చు. ఓకే ఇదేమవుతుంది 0.0144 అంతేనా? అంతే కదా, క్యాలిక్యులేషన్ చూసుకోండమ్మా. 0.09 v² అంటే v² ఈక్వల్ ఏమొచ్చిందమ్మా 0.0144 డివైడెడ్ బై 0.09 అంతే. ఓకే అంటే v ఏమవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయండి. 144 స్క్వేర్ రూట్ ఎంత అమ్మా 12. ఇక్కడ కానీ ఇక్కడ 144 లేదు, ఏముంది ఇక్కడ 0.0144 ఉంది అంటే 0.12. దాని స్క్వేర్ రూట్ ఏమవుతుంది 0.12. 0.09 స్క్వేర్ రూట్ 0.3 అవుతుంది అంతేనా? 0.3 అవుతుంది. ఈ వాల్యూ కానీ క్యాలిక్యులేట్ చేస్తే 3 ఏమో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 0.4 వస్తుందమ్మా. సో v వాల్యూ ఎంత వచ్చింది? v ఈక్వల్ టు 0.4. 4 మళ్ళీ రాసుకోవచ్చు 4/10. ఎందుకు అలా రాసా? ఇక్కడ ఆన్సర్ మనకి n/10 రూపంలో కావాలి. సో v ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 4/10. మనకి ఇక్కడ n/10 అన్నాడు. సో n వాల్యూ ఏమవుతుంది n ఈక్వల్ టు 4. సో ఇది IIT JEE 2011లో అడిగిన క్వశ్చన్ అమ్మ. ఓకే IIT JEE 2011లో అడిగిన క్వశ్చన్. పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఐఐటీలో అడిగిన క్వశ్చన్, బాగా పాత క్వశ్చన్ ఇది. బట్ ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ క్వశ్చన్. అప్పట్లో సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండేవి, దగ్గర 7 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటుంది. ఓకే సో కొంచెం క్వశ్చన్ లెంగ్దీగా ఉంటుంది, బట్ దాన్ని మనం ఈజీగానే సాల్వ్ చేస్తాంలేమో. వెరీ లెంగ్దీ క్వశ్చన్, బాగా ఓల్డ్ క్వశ్చన్, ఐఐటీలో అడిగిన క్వశ్చన్ బాగుందని చెప్పి నేను తీసుకున్నా. క్వశ్చన్ అంటే చూడమ్మా. 0.5 kg బ్లాక్ స్లైడ్ ఫ్రమ్ ది పాయింట్ ఏ, డయాగ్రామ్ చూడమన్నాడు, సి ఫిగర్ అన్నాడు, ఆన్ ఏ హారిజాంటల్ ట్రాక్ విత్ ఎన్ ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ 3 meters per second towards a weightless horizontal spring of length 1 meter. Weightless horizontal spring of length 1 meter and force constant 2 Newton per meter. ఓకే అమ్మా, ఈ బ్లాక్ ఇనీషియల్గా 3 meters per second వెలాసిటీ తోటి కదులుతుందట. ఎక్కడ? ఇదిగోండి ఇలాగా ఈ ట్రాక్ మీద, హారిజాంటల్ ట్రాక్ మీద ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఏ పాయింట్ ఇదమ్మా. సో ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలాగా కదులుతుంది. బ్లాక్ యొక్క మాస్ 0.5 kg ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ 3 meters per second అని ఇవ్వడం జరిగింది. ఎటు కదులుతుందమ్మా? టువర్డ్స్ ఏ హారిజాంటల్ స్ప్రింగ్ ఆఫ్ లెంగ్త్ 1 meter. ఈ స్ప్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత? 1 meter. ఓకే అండ్ ఫోర్స్ కాన్స్టెంట్ 2 Newton per meter. సో ఫోర్స్ కాన్స్టెంట్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా 2 Newton per meter. ఓకే ద పార్ట్ AB ఆఫ్ ది ట్రాక్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. ఓకే ఏ నుంచి బి వరకు ఫ్రిక్షన్లెస్ అట, అంటే స్మూత్. ఇది ఇక్కడ రాస్తున్నాము. క్వశ్చన్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు కానీ ఏది స్మూత్ ఏది ఇదని ఇవ్వలేదు. ఆ తర్వాత బి నుంచి ఏదది, ద పార్ట్ AB ఆఫ్ ది ట్రాక్ ఇస్ ఫ్రిక్షన్లెస్ అండ్ ద పార్ట్ BC హ్యాస్, బి నుంచి సి అండ్ సి ఇదమ్మా. ఓకే అంతేనా? రైట్. BC పార్ట్ అంటే ఇది. ఈ BC పార్ట్లో ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ కోషంట్ ఆఫ్ స్టాటిక్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ యాజ్ 0.22 అండ్ 0.2. స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమో 0.22 అంటే ఇక్కడ ఎక్కడి నుంచి బి నుంచి సి వరకు ఇది రఫ్ అన్నమాట. బి నుంచి సి వరకు ఇదంతా రఫ్ అనమాట, రఫ్ సర్ఫేస్. ఇక్కడ కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇచ్చడం ఎంత? కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0.22, కోషంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0.2. సో రెండు ఇచ్చాడమ్మా, స్టాటిక్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ రెండు వాల్యూస్ ఇచ్చాడు, 0.22 అండ్ 0.2. ఇఫ్ ద డిస్టెన్సెస్ AB అండ్ BD ఆర్ 2 meters అండ్ 2.14 meters రెస్పెక్టివ్లీ. ఇది మనం AB, ఇది స్మూత్, ఇక్కడ 2 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రఫ్, ఇదంతా రఫ్. సో B నుంచి Dకి డిస్టెన్స్ ఏమో 2.14 meters అంటున్నాడు రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ త్రూ విచ్ ద బ్లాక్ మూవ్స్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్. ఇప్పుడు బ్లాక్ ఇలా వెళ్ళి స్ప్రింగ్ను గుద్దుకుంటుంది. గుద్దుకున్న వెంటనే అది రెస్ట్లోకి రాదు కదమ్మా. స్ప్రింగ్ని కొంత ఇలా ఏం చేస్తుంది,
కంప్రెస్ చేస్తుంది, ఈ స్ప్రింగ్ని కొంత కంప్రెస్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే డిస్టెన్స్ కంప్రెస్ చేసింది అనుకుందాం. ఓకే, డయాగ్రామ్లో వాడు ఇవ్వలేదు, మనం అనుకోవాలి ఎక్స్ అనే డిస్టెన్స్ కంప్రెస్ చేసింది అనుకుందాం. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడమ్మా. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుందమ్మా, ఏబి ప్లస్ బీడీ ప్లస్ దిస్ ఎక్స్, అంతే కదా. ఇక్కడ రాయినా, ఇక్కడ రాస్తా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుందమ్మా, ఏబి ప్లస్ బీడీ ప్లస్ ఎక్స్. ఏబి బీడీ వాల్యూ వాడు ఇచ్చేసాడు 2 మీటర్స్ 2.14 మీటర్స్ అని వాడు ఇచ్చేసాడు. బట్ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, కనుక్కుంటే టోటల్ డిస్టెన్స్ మనకి వచ్చేస్తుంది. ఓకే అమ్మా. సో అది క్వశ్చన్ చాలా చాలా లెంగ్తీగా ఉంది, దీంట్లో బోలంత డేటా ఇవ్వడం జరిగింది. అయితే మనం యాక్చువల్గా అంటే అప్పట్లో ఈ టెక్నిక్స్ ఈ ట్రిక్స్ ఇవన్నీ అప్పట్లో ఉండేవి కదమ్మా. అప్పట్లో కన్వెన్షనల్ మెథడ్లో వెళ్ళేవారు. సో కన్వెన్షన్ మెథడ్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దగ్గర మనకు ఒక 2 పేజెస్ పడుతుందమ్మా. ఓకే, బట్ మనకి ఇప్పుడు రకరకాలుగా అప్డేట్ అయ్యాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసి షార్ట్ ట్రిక్స్ కనుక్కుంటున్నాము. అటువంటి షార్ట్ ట్రిక్కే మన వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్. ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్ ఉపయోగించి దీన్ని చాలా చాలా సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం. చూడండి ఎలా సాల్వ్ చేస్తాము. ఏంటమ్మా వర్క్ ఎనర్జీ మోడిఫైడ్ థియరం ఏంటి, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. ఓకే, ఇక్కడ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉందా, ఉంది, ఎందుకంటే ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉందమ్మా. సో వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉంది, దట్ ఈస్ వర్క్ డన్ బై ఫ్రిక్షన్. ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఏమన్నా ఉందా, లేదు. సో దాని గురించి మర్చిపోండి. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుందమ్మా, ఫైనల్గా బ్లాక్ ఏమైంది అన్నాడు, రెస్ట్లోకి వచ్చింది అన్నాడు. బ్లాక్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్కి వచ్చేలోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటున్నాడు. అంటే ఫైనల్గా బ్లాక్ రెస్ట్లోకి వచ్చింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ 0 మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ 0 కాదు, ఉంది. సో KI అని రాస్తా. ఎందుకమ్మా, ఇనీషియల్గా బ్లాక్ 3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెళ్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమైనా ఉందా, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఈ ఫైనల్గా స్ప్రింగ్ని ఎక్స్ అనే డిస్టెన్స్ ఇది ప్రెస్ చేస్తుంది కాబట్టి స్ప్రింగ్లో కొంత పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుందమ్మా. ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు 0నే, ఎందుకంటే బ్లాక్ హారిజాంటల్ సర్ఫేస్ మీద అలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ 0నే. బట్ స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ని కంప్రెస్ అవడం వల్ల స్ప్రింగ్లో కొంత పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ 0 కాదు, ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఏమవుతుందమ్మా, ఇనీషియల్గా స్ప్రింగ్ మీద ఎటువంటి కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ లేదు. సో ఇది 0. బ్లాక్ ఎలాగో హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది కాబట్టి అది కూడా 0నే. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0నే అవుతుంది. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుందమ్మా, మనకు వచ్చేస్తుంది. ఓకే, సో వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మ్యూ ఇంటూ ఎన్ ఇంటూ డిస్టెన్స్ ఎంతమ్మా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది రఫ్ సర్ఫేస్ మీద. ఓకే, రఫ్ సర్ఫేస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కావాలి. 2.14 ఒకటి ఎక్స్ ఒకటి, ఇదంతా స్మూత్ అమ్మా. సో ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. సో రఫ్ సర్ఫేస్ మీద 2.14 ప్లస్ ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 2.14 ప్లస్ ఎక్స్ అని రాయాలి. ఇంకో విషయం రాయటం మర్చిపోయి ఉంటుంది, మైనస్. ఓకే రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంక 0 పక్కన పెట్టండి, మైనస్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు. మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ అంతా 12 mv². సో 12 m అంటే మాస్ ఎంతమ్మా, 0.5 kg. సో మాస్ 0.5 kg 12 m ఇంటూ v² అంటే 3² కాబట్టి 9 రాసేయండి. ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఎంత, 12 kx². అంతేగా, పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమంటామా, 12 k అంటే 2 వాల్యూ వాడు ఇచ్చేసాడు, k వాల్యూ 2 వాడు ఇచ్చేసాడు, ఇంటూ x². దీంట్లో x అనే కంప్రెషన్ వచ్చింది కాబట్టి ఇంటూ x² యాజ్ ఇట్ ఈస్గా అలా రాస్తాను. ఓకే, ఇక్కడ మ్యూ అంటే ఏంటమ్మా, మ్యూ అంటే ఏం మ్యూ తీసుకోవాలి, ఇక్కడ 2 మ్యూలు ఉన్నాయి. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది, ఒకటి కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది. బ్లాక్ ఇక్కడ స్లైడ్ అవుతుంది కాబట్టి మనం కైనెటిక్ ఫ్రిక్షన్ తీసుకుంటాం. కైనెటిక్ ఫ్రిక్షన్ కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంతమ్మా, 0.2. సో కోషెంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ 0.2. సో మైనస్ 0.2 ఇంటూ n బదులు m ఇంటూ g రాస్తాం. ఓకే, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n ఇలా పైకి పనిచేస్తుంది, mg ఇలా పనిచేస్తుంది. mg అంటే 0.5 ఇంటూ 10 ఏమవుతుంది, 5. ఓకే, mg అంటే ఏమవుతుందమ్మా, 5 న్యూటన్స్.
సో 0.2 ఇంటూ n బదులు 5 రాయండి ఇంటూ ఇదేమవుతుందమ్మా 2.14 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది మైనస్ హాఫ్ ఇంటూ 0.5 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయ్యి ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతేనా అంతేనమ్మా రైట్ ఓకే రైట్ రైట్ ఇక్కడ చూడమ్మా మైనస్ 0.2 ఇంటూ 5 అంతా 0.1 మైనస్ 1 అవుతుంది సో ఇక్కడ ఏం మిగులుతుంది మనకి మైనస్ ఆఫ్ 2.14 ప్లస్ ఎక్స్ మిగులుతుంది అంతేనా మైనస్ ఆఫ్ 2.14 ప్లస్ ఎక్స్ మిగులుతుంది దీన్ని మనం మైనస్ అయినా రాసేద్దాం మొత్తం బయట మైనస్ ఉంది కదమ్మా బయట 1 మిగిలిందమ్మా 0.2 ఇంటూ 5 1 మిగులుతుంది కాబట్టి లోపల ఈ మైనస్ లోపలదంతా మల్టిప్లై చేస్తే మైనస్ 2.14 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది చెప్పండి 9 5s are 45 అంటే 0.45 అవుతుంది అలాగే 4.5 అవుతుంది 4.5 డివైడెడ్ బై 2 4.5 డివైడెడ్ బై 2 అంటే 2.25 ఈ టోటల్ వాల్యూ అమ్మా ఓకే మైనస్ 1/2 ఇంటూ 0.5 ఇంటూ 9 5s are 45 కాబట్టి ఇది 4.5 అవుతుంది 4.5 డివైడెడ్ బై 2 ఏమవుతుందమ్మా 2.25 అవుతుంది therefore మైనస్ 2.25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే ఈ మొత్తాన్ని అటు తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈ మైనస్ ఎక్స్ అటు వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుందా అంతేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇది మైనస్ 2.25 ఇది అటు వెళ్తే ప్లస్ 2.14 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2.25 ప్లస్ 2.14 ఏమవుతుంది 0.11 ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు చూడమ్మా దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 0.11 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి టోటల్ డిస్టెన్స్ వస్తుంది ఏబీ వాల్యూ తెలుసమ్మా 2 meters బీడీ వాల్యూ 2.14 ఎక్స్ వాల్యూ ఇప్పుడు అక్కడ వచ్చేస్తుంది ఆ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 0.1 meters అవుతుందమ్మా ఓకే కావాలంటే సాల్వ్ చేద్దాం వద్దు మనం సాల్వ్ చేద్దాం వద్దమ్మా మనం సాల్వ్ చేద్దాం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a ఓకే మైనస్ బి అంటే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బి అక్కడ బి వాల్యూ ఎంతమ్మా 1 అంతనా ఏ వాల్యూ ఎంత అది కూడా 1 సి వాల్యూ ఎంత మైనస్ 0.11 అంతేనా ఓకే ఈ మూడు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి మైనస్ బి అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ఓకే మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి 4 అంటే 4a ఏ అంటే 1a సి అంటే 0.11 మైనస్ అమ్మ సో మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది therefore ప్లస్ 4 ఇంటూ 0.11 ఏమవుతుంది 0.44 అంతేనా 4 ఇంటూ 0.11 ఏమవుతుంది 0.44 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ ఏ అంటే 1 కాబట్టి 2 ఓకే సో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది లోపల ఏమొస్తుందమ్మా 1.44 1 ప్లస్ 1.44 సో ఎక్స్ ఈక్వల్ ఏమైందమ్మా మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0.44 అంటే 1.44 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1.44 అంటే 1.2 ఇది 144 అమ్మా 144 స్క్వేర్ రూట్ ఎంత 12 ఇక్కడ 1.44 ఉంది కాబట్టి 1.2 వస్తుంది 1.2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1.44 అవుతుంది therefore ఈ రూట్ వాల్యూ ఎంతమ్మా 1.2 సో ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తుందమ్మా ఓకే సో మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ తీసుకున్నాం అనుకోండి ఓవరాల్గా ఎక్స్ వాల్యూ నెగిటివ్ వస్తుంది సో ఓవరాల్గా ఎక్స్ వాల్యూ నెగిటివ్ రాదు ఎలాగో పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఈ సిచ్యువేషన్ చూడండి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ రాదు కదా మన బ్లాక్ ఇలా వస్తుంటే ఎక్స్ ఇటు వచ్చేది కదమ్మా ఓకే మొత్తం కంప్రెస్ అయిన తర్వాత ఇటు వస్తుంది ఓకే ఇనీషియల్గా ఇటే కంప్రెస్ అవుతుంది కదా సో మనం నెగిటివ్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేస్తాం అప్పుడు ఏమవుతుందమ్మా -1 ప్లస్
1.44కి స్క్వేర్ రూట్ 1.2 డివైడెడ్ బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.2 డివైడెడ్ బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 0.1. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఓకే అమ్మా, రైట్. సో ఎక్స్ వాల్యూ 0.1 వచ్చింది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత? 2 meters ప్లస్ బీడీ ఎంత? 2.14 ప్లస్ ఎక్స్ ఎంతమ్మా? ఏదైతే ఎక్స్ 0.1, ఇదేమవుతుంది? 4.24 మీటర్స్. 4.24 మీటర్స్. సో చాలా లెంగ్దీ ప్రాబ్లం అమ్మా. మామూలుగా చేస్తే దగ్గర దగ్గర 2 pages పడుతుంది. బట్ మనం వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫార్మాట్ చేసాం కాబట్టి జస్ట్ ఇలా అయిపోయింది. అయితే ఈ లెవెల్లో ప్రాబ్లమ్స్ మనకి జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎవడో కొంచెం సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బట్ మనం కొంచెం టఫ్ ప్రాబ్లం చేస్తే సింపుల్ ప్రాబ్లం చాలా చాలా సింపుల్గా తీసేయగలుగుతాం. సింపుల్ ప్రాబ్లం అంటే ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్గా. ఓకే, అలా కాకుండా స్ప్రింగ్ మీద కూడా ఇంకా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం అమ్మా, చూద్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. మంచి క్వశ్చన్ ఇది, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది ఒక కోచింగ్ మెటీరియల్లో చూసి ఓకే, ఒక కోచింగ్ మెటీరియల్లో చూసిన క్వశ్చన్ అమ్మ ఇది. సరే చూడండి. ఫిగర్ షోస్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం రెస్టింగ్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్. డయాగ్రామ్ చూడమంటున్నాడు. దీంట్లో ఎం అనే మాస్ ఉంది. ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్. ఇది ఎటువంటి సర్ఫేస్ అంటే స్మూత్ సర్ఫేస్. సో స్మూత్ అంటే మనం రాసుకుందాం. స్మూత్ సర్ఫేస్. It is connected to a rigid wall by a massless spring of stiffness K. ఓకే, ఇది ఒక రిజిడ్ వాల్కి కనెక్ట్ అయి ఉంది. ఎలాగే విత్ స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటున్నాడమ్మా? K. సో K అనే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇచ్చాడు, M అనే మాస్ కూడా ఇచ్చాడు. ద స్ప్రింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ లెంగ్త్. ఓకే, ఇనీషియల్గా ఇది ఒరిజినల్గా దాని న్యాచురల్ లెంగ్త్లో ఉంది. అంటే ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0, స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకే, ఏ కాన్స్టెంట్ హారిజాంటల్ ఫోర్స్ F స్టార్ట్స్ యాక్టింగ్ ఆన్ ది బ్లాక్ టువర్డ్స్ రైట్. ఎఫ్ అనే కాన్స్టెంట్ హారిజాంటల్ ఫోర్స్ ఈసారి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎం అనే మాస్ మీద యాక్ట్ చేస్తుంది, ఇటువైపుకి రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, అదంతా డయాగ్రామ్లో ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ స్పీడ్ ఆఫ్ ది బ్లాక్ యాజ్ ఇట్ మూవ్స్ ఎ డిస్టెన్స్ ఎక్స్, స్పీడ్ వెన్ ది బ్లాక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, మాక్సిమం ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్ప్రింగ్. ఈ మూడు క్వశ్చన్స్ మనం కనుక్కోవాలమ్మా. సో ఫస్ట్ కనుక్కుందాం మనం. ఫస్ట్ ఏంటి? స్పీడ్ ఆఫ్ ది బ్లాక్ యాజ్ ఇట్ మూవ్స్ ఎ డిస్టెన్స్ ఎక్స్. దానికోసం మనం వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫార్మ్ వాడదాం. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఓకే, సో వాట్ ఈస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్? ఇక్కడ స్మూత్ సర్ఫేస్ కాబట్టి వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమీ ఉండదు. ఓకే, కానీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుందమ్మా ఇక్కడ. ఎందుకంటే ఎక్స్టర్నల్గా ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దానివల్ల ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అనుకున్నాం మనం? ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. కాబట్టి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. సో అంత డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత దానికి కొంత స్పీడ్ ఉంది, ఆ స్పీడ్ ఏంటో కనుక్కోవాలి. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మనం 12 mv² అనుకుందాం. మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఏమవుతుందమ్మా? 0. ఇనీషియల్గా బ్లాక్ రెస్ట్లో ఉంది కదా, సో 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుంది? ఫైనల్గా ఇది కొంత ఎక్స్ అనే డిస్టెన్స్ సాగింది కాబట్టి, ఈ స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగింది కాబట్టి 12 kx² అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ మళ్ళీ 0నే. ఇనీషియల్గా న్యాచురల్ లెంగ్త్లో ఉంది, న్యాచురల్ లెంగ్త్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. సో ఇది సాల్వ్ చేస్తే మనకి V వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సాల్వ్ చేద్దాం. ఓకే అమ్మా, రైట్. సో ఇక్కడ ఈ 0లు పట్టించుకోకండి. ఈ కింద ఇక్కడ హాఫ్ ఉంది, ఇక్కడ హాఫ్ ఉంది. ఆ హాఫ్ కామన్ తీసి ఇటు తీసుకొచ్చాం అనుకోండి, 2fx అవుతుంది అంతేనా? సో 2fx ఈక్వల్ టు mv² ప్లస్ kx² అవుతుంది. mv² ఒక్కటి మాత్రమే అటు వదిలేసి మిగిలింది ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుందమ్మా? 2fx మైనస్ kx² ఈజ్ ఈక్వల్ టు mv² అవుతుంది. దీని నుంచి v² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2fx మైనస్ kx² బై m అంతేనా? సో ఇంప్లైస్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2fx మైనస్ kx² డివైడెడ్ బై m. సో దట్ ఈస్ ద వెలాసిటీ. కరెక్ట్ కదా? ఒకసారి చూస్తాను అక్కడమ్మా. ఓకే, రూట్ 2fx మైనస్
kx²/m. సో వెలాసిటీ మనకి వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తే వచ్చేసింది. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ వెన్ ది బ్లాక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సేమ్ స్పీడ్ కనుక్కోవాలి సెకండ్ది, బట్ బ్లాక్ ఎలా ఉంది, బ్లాక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అంటున్నాడు. ఈక్విలిబ్రియం అంటే ఏంటమ్మా, నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంతేనా. ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. నెట్ ఫోర్స్ 0 ఎప్పుడవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎక్స్ అనే ఎక్స్టెన్షన్ వచ్చింది అనుకోండి, నెట్ ఫోర్స్ 0 ఎప్పుడవుతుందమ్మా, ఎం అనే మాస్ మీద పనిచేసే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటున్నాడు. సో ఇటు ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇటు స్ప్రింగ్ ఫోర్స్ కేఎక్స్ అనే స్ప్రింగ్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంది. ఎక్స్ ఎంతో మనకు తెలియదు అమ్మా, ఎక్స్ ఎంతో మనకు తెలియదు. సో ఇటు ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇటు కేఎక్స్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, స్ప్రింగ్ ఫోర్స్. ఓకే, సో మనం ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఈక్వల్ టు కేఎక్స్ అని రాయొచ్చు. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎఫ్/కే. ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, మనం అనుకున్నాం ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయినప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంది అని అనుకుందాం. అమ్మ ఈ పైన మనం వాడిన ఎక్స్ వేరు, ఇక్కడ వాడే ఎక్స్ వేరు. ఓకే, అంటే ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, ఆ డిస్ప్లేస్మెంట్ జనరల్గా మనం ఎక్స్ అనుకున్నాం. ఓకే, సో ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ కనుక ఇది జరిగితే దాని మీద ఫోర్స్ ఎంత పనిచేస్తుంది, కేఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కేఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్/కే అవుతుంది. సో ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడే ఈక్విలిబ్రియంలో ఉంది అనుకుందాం. ఓకే, అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు కేఎక్స్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్/కే. ఎక్స్ అనేది సమ్ వేరియబుల్ అమ్మా. ఓకే, ఎక్స్ అనేది మనకి ఇవ్వలేదు చూడండి, ఎక్కడ ఇవ్వలేదు ఎక్స్ అనేది క్వశ్చన్లో. ఫస్ట్ పార్ట్లో ఇచ్చాడులేమ్మా డిస్టెన్స్, ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయితే ఫోర్స్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఫస్ట్ పార్ట్లో ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఓకే, ఎక్స్ అనేది సమ్ వేరియబుల్ అనమాట. రైట్, సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఎఫ్/కే వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వెలాసిటీ వచ్చేస్తుంది కదా, ఈక్విలిబ్రియం దగ్గర ఉండే స్పీడ్ వచ్చేస్తుంది కదమ్మా, అదే కదా మనం చేయాల్సింది. సో ఈక్విలిబ్రియం దగ్గర ఉండే స్పీడ్ ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం, v = √2 × f × x బదులు ఏం పెడదాం, f/k. అంతేనా, సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, ఫినిష్ అయిపోయింది. మైనస్ k × x² అంటే f²/k², f²/k² డివైడెడ్ బై m, అంతే. ఇదేమవుతుందమ్మా, √2 ఇదేమవుతుంది 2f²/k, అంతేనా. ఈ k ఇది k క్యాన్సిల్ అవుతుంది, -f²/k డివైడెడ్ బై m. అంటే v వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ k ఎల్సిఎం తీసేయండి, k ఎల్సిఎం తీసేస్తే పైన 2f² - f² మిగులుతుంది డివైడెడ్ బై km, అంతే. సో సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా, మాక్సిమం ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్ప్రింగ్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా, మాక్సిమం ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్ప్రింగ్. స్ప్రింగ్లో ప్రొడ్యూస్ అయిన మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత. ఓకే, అట్ మాక్సిమం ఎక్స్టెన్షన్ వెలాసిటీ v = 0 అవుతుంది కదమ్మా. స్ప్రింగ్ ఫుల్గా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఈ మాస్ ఇలా ఫుల్గా ఎక్స్టెండ్ అయ్యేటప్పటికి అంతకన్నా ఎక్కువ ఎక్స్టెండ్ కావట్లే, ఆ పొజిషన్లో వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. కాబట్టి దీని బదులు మనం 0 పెట్టుకుంటాం, ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తాం. సో వెలాసిటీ బదులు 0 పెడితే మనకి ఏమొస్తుందమ్మా, √2fx - kx² డివైడెడ్ బై m = 0. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎలాగో m 0 అవుతుంది. ఓకే, దీన్ని మనం స్క్వేర్ చేద్దాం, స్క్వేర్ చేస్తే 2fx = kx² వస్తుంది, అంతేనా. అంతే కదమ్మా, దీన్ని హోల్ స్క్వేర్ చేయండి, హోల్ స్క్వేర్ చేస్తే 2fx - kx²/m = 0 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే m ఎలాగో పోతుంది. ఇంకా మనకి 2f² - kx² = 0 మిగులుతుంది. -kx² అటు తీసుకెళ్తే +kx² అవుతుంది. ఈ x ఇది క్యాన్సిల్ చేయండి, therefore x = ఏమవుతుందమ్మా, 2f/k. x = ఏమవుతుంది, 2f/k. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము. ఓకే, సో రాసుకుంటే ఇంకా ఫర్దర్గా వేరే క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే అమ్మా, ఇప్పటివరకు కొంచెం హెవీ ప్రాబ్లమ్స్ చేసాం, ఒక రెండు ఈజీ ప్రాబ్లమ్స్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తామమ్మా. ఓకే, జేఈ మెయిన్స్, జేఈ లెవెల్లో కానీ నీట్ లెవెల్లో కానీ కొంచెం ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఒక స్ప్రింగ్ ఉంది, ఇలాగ వర్టికల్గా పెట్టాం ఒక స్ప్రింగ్.
ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K = 400 Nm/m అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే 1 kg బ్లాక్ని సమ్ హెచ్ అనే హైట్ నుంచి ఇలా వదిలేసాం. 1 kg బ్లాక్ని సమ్ హెచ్ అనే హైట్ నుంచి ఇలా రిలీజ్ చేసాం, జస్ట్ అలా రిలీజ్ చేసాం. ఓకే, రిలీజ్ చేస్తే దీంట్లో కొంత కంప్రెషన్ వచ్చింది. ఎంత కంప్రెషన్ వచ్చిందమ్మా? 10 cm కంప్రెషన్ వచ్చిందట. ఓకే, సో ఇది ఇప్పుడు ఇలా కొంచెం 10 cm ఇలా కిందకి కంప్రెస్ అయ్యింది. ఓకే, అలా కంప్రెస్ అయితే మనం ఏం కనుక్కోవాలి? క్యాలిక్యులేట్ హెచ్ ఎంత, హెచ్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఓకే అమ్మ, హెచ్ వాల్యూ కనుక్కోవాలి, అంతే మనం చేయాల్సింది అది. ఓకేనా? రైట్, కనుక్కుందాం. చూడండి, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ సొల్యూషన్ రాస్తున్నాము. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ is equal to kinetic energy final minus kinetic energy initial plus potential energy final minus potential energy initial. ఓకే, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమన్నా ఉందా? లేదు. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమన్నా ఉందా? లేదు. సో 0 + 0 is equal to kinetic energy final ఎంతమ్మా? ఇక్కడ మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చిందన్నాడు కాబట్టి ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, అంతేగా. మ్యాక్సిమం కంప్రెషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఇలా పడిన తర్వాత మ్యాక్సిమం కంప్రెషన్ ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర వచ్చింది అనుకుందాం అమ్మా. ఓకే, ఈ కంప్రెషన్ ఎంతో ఇచ్చేసాడమ్మా? x = 10 cm ఈ కంప్రెషన్ ఇచ్చేసాడు. x = 10 cm నా కంప్రెషన్ ఇచ్చేసాడు. సో 10 cm మ్యాక్సిమం కంప్రెస్ అయ్యేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0ని, గొడవ లేదు. ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ మనం జాగ్రత్త పాటించాలి. ఓకే, సో ఇనీషియల్గా చూడమ్మా, ఈ లెవెల్ నుంచి చూద్దాం. ఈ లెవెల్ నుంచి హెచ్ అనే హైట్లో ఉంది కాబట్టి ఇనీషియల్గా ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే mgh అవుతుంది. పక్కన ఎక్కడైనా రాస్తామమ్మా, ఆ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? mgh అవుతుంది. ఓకే, సో అది మాస్ 1 kg, g ఏమో 10 కాబట్టి హెచ్ కాబట్టి 10h అని రాద్దాం. ఓకేనా? అర్థమవుతుందమ్మా? బట్ ఇనీషియల్గా ఈ స్ప్రింగ్లో కూడా కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందేమో. అయితే ఇనీషియల్గా స్ప్రింగ్ న్యాచురల్ లెంగ్త్లో ఉంది కాబట్టి స్ప్రింగ్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ 0. సో టోటల్గా ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 10h. ఓకే, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంతే 10h. మరి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ఇదే జాగ్రత్త క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్గా స్ప్రింగ్ x అనే డిస్టెన్స్ కంప్రెస్ అయింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ ఏమవుతుందమ్మా? ½ kx² అవుతుంది. ½ kx² అవుతుంది. అంతేకాకుండా ఒకసారి చూడండి, ఇక్కడ నేను రిఫరెన్స్గా ఏది ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ రిఫరెన్స్ 0 తీసుకున్నా కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ mgh అయింది. బట్ ఈ బ్లాక్ ఇక్కడ ఆగిపోవట్లేదు కదా, ఇలా కిందకు వస్తుంది కదమ్మా. ఈ బ్లాక్ ఇక్కడ ఆగిపోవట్ల, ఇలా కిందకి ఇలా ప్రెస్ చేస్తుంది. సో ఇక్కడ నేను పొటెన్షియల్ ఎనర్జీ, ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ నేను రిఫరెన్స్గా 0 తీసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? -mgx అవుతుంది, అంతేనా? సో అక్కడ మనం జాగ్రత్త పడాలి. సో ఈ పాయింట్ దగ్గర మనం జాగ్రత్త పడాలి. ఓకేనా? ఈ పాయింట్ జాగ్రత్తగా రాసుకోవాలమ్మా, లేదంటే మనం దెబ్బ అయిపోతాం. ఓకే, ఇప్పటివరకు ఇటువంటి కేసు చూడలేదు, బట్ జాగ్రత్తగా చూడండి. దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఈ బ్లాక్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ రెండింటికి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, నేను ఈ బ్లాక్ సంబంధించి మాట్లాడుతున్నా ఫస్ట్, ఎందుకంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ 0 ఎలాగో. సో నేను కేవలం ఈ బ్లాక్ గురించే మాట్లాడుతున్నా. ఈ బ్లాక్కి పొటెన్షియల్ ఎనర్జీ mgh అని రాసా. ఎలా రాసా mgh? ఈ లెవెల్ దగ్గర దీని పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకుంటే ఇది h అనే హైట్ తీసుకెళ్తే అప్పుడు mgh అవుతుంది. ఈ లెవెల్ దగ్గర 0 కాబట్టి కొంచెం కిందకు వచ్చామనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందో -mgx అవుతుంది. ఎంత కిందకు వచ్చా? x అనే డిస్టెన్స్ కిందకు వచ్చా. కేవలం ఈ బ్లాక్ గురించే మాట్లాడుతున్నా. కిందకు వచ్చినప్పుడు -mgx అవుతుంది. అయితే స్ప్రింగ్కి ఫైనల్గా కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే ఇది x అనే డిస్టెన్స్ కంప్రెస్ అయింది కాబట్టి స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ½ kx² అవుతుంది. ఏమవుతుందమ్మా? ½ అంటే 400, x అంటే 10 cm అంటే 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01, అంతేనా? అంతే కదా, 0.01. సింపుల్ అమ్మ, ఇది ఎంత? ఓకే, ఇంకా ఉంది కదా. మైనస్ m అంటే ఎంత? 1 kg ఇంటూ g అంటే 10 ఇంటూ x అంటే 0.1. ఓకే, సో ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 200 ఇంటూ 0.01 2.
మైనస్ 10 ఇంటూ 0.1 1. సో ఇది ఏమవుతుందమ్మా 1 అంతేనా. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది 1. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 10H. ఓకే, సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 1 మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయింది 10H. 10 ఇంటూ H. ఓకే, ఈ మైనస్ 10H ఇట్లా తీసిరండి. కరెక్టే చేశానమ్మా. రైట్, కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అల్లే. సో ఈ 10H ఇటు తీసుకొద్దాం. మైనస్ 10H ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. దిస్ ఈజ్ 1. సో H ఈక్వల్ టు 1/10 మీటర్స్ అంటే 0.1 మీటర్స్, లేదంటే దీన్ని 10 సెంటీమీటర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, H ఈక్వల్ టు 1/10 వచ్చింది అంటే 0.1 మీటర్స్, లేదంటే 10 సెంటీమీటర్స్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఆప్షన్స్లో సెంటీమీటర్స్లో ఉంటే మీరు సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో H వాల్యూ ఈ విధంగా వచ్చిందమ్మా. ఈ రకంగా అడగడానికి క్వశ్చన్స్ అవకాశం ఉంది. సో ఈ రకంగా అడిగినప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఓన్లీ స్ప్రింగ్నే చూడకండి అమ్మా, ఈ బ్లాక్ని కూడా చూడాలి. సేమ్ అటువంటి క్వశ్చన్ ఇక్కడ కూడా చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, కొంచెం డిఫరెంట్ ఉంది ఈ క్వశ్చన్. చూడండి, ఇన్ ది ఫిగర్ block A is released from rest when the spring is at its natural length. ఓకే, ఇదమ్మా అరేంజ్మెంట్. ఇక్కడ రెండు బ్లాక్స్ ఉన్నాయి, ఏ అనే బ్లాక్, బి అనే బ్లాక్ ఉంది. స్ప్రింగ్ ఇనీషియల్గా న్యాచురల్ లెంగ్త్లో ఉందంట. స్ప్రింగ్ ఇనీషియల్గా న్యాచురల్ లెంగ్త్లో ఉంది. అప్పుడు ఎంని రిలీజ్ చేశాడు. స్ప్రింగ్ ఇనీషియల్గా న్యాచురల్ లెంగ్త్లో ఉన్న ఎంని అప్పటివరకు ఇలా పట్టుకుని ఉన్నాడు, సడన్గా ఇలా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఎం ఇలా కిందకు వస్తుంది, ఈ స్ప్రింగ్ ఇలా పైకి సాగుతుంది, అంతేనా. ఈ స్మాల్ ఎంని రిలీజ్ చేసినప్పుడు ఈ ఎం ఇలా కిందకు వస్తుంది, ఈ స్ప్రింగ్ ఏమవుతుందో కొంచెం ఇలా పైకి సాగుతుంది. ఓకే, రైట్. స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకుందాం. కే అనుకుంటాం కాదు, వాడు ఇవ్వాలి యాక్చువల్గా క్వశ్చన్లో. ఓకే, కే. ఓకే, క్వశ్చన్లో ఇచ్చాడని అనుకుంటామా, కే. రైట్. సో ద స్ప్రింగ్ ఈజ్ ఎట్ ఇట్స్ న్యాచురల్ లెంగ్త్. ఫర్ బ్లాక్ బి ఆఫ్ మాస్ m టు లీవ్ కాంటాక్ట్ విత్ ది గ్రౌండ్ ఎట్ సమ్ స్టేజ్ ద మినిమం మాస్ ఆఫ్ A మస్ట్ బి. ఈ ఎం అనే బ్లాక్ జస్ట్ అలా కాంటాక్ట్ వదిలేయాలి అంటే, ఈ స్మాల్ ఎం అనే మాస్ కిందకి ఇలా వస్తుంది కదా, ఈ క్యాపిటల్ ఎం అనే మాస్ జస్ట్ అలా కాంటాక్ట్ వదిలేయాలి అంటే మినిమం దీని మాస్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు అమ్మ. క్వశ్చన్ అది. క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. ఇనీషియల్గా స్ప్రింగ్ న్యాచురల్ లెంగ్త్లో ఉంది, ఏ అనే బ్లాక్ని సడన్గా ఇలా వదిలేసాం, అప్పుడు ఏ అనే బ్లాక్ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇలా కిందకు వచ్చినప్పుడు స్ప్రింగ్ కూడా కొంత సాగుతుంది. సాగి ఈ ఎం అనే మాస్ జస్ట్ అలా లిఫ్ట్ అవ్వాలి అంటే, జస్ట్ కొంచెం అలా కాంటాక్ట్ని వదిలేయాలి అంటే, ఆల్రెడీ ఇలా కింద రెస్ట్ అయ్యి ఉంది క్యాపిటల్ ఎం అనే మాస్, ఇది జస్ట్ అలా కాంటాక్ట్ వదిలేయాలి అంటే స్మాల్ ఎం మాస్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు అమ్మ. దీన్ని మీరు ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని మీరు షార్ట్ కట్ రిజల్ట్ కింద వాడుకోండి. ఓకే, సింపుల్ రిజల్ట్ వెళ్ళమ్మా. ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే వర్క్ ఎనర్జీ థియరమే ఉపయోగిస్తా. అయితే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ మనం కన్సిడర్ చేద్దాం. ఎలా కన్సిడర్ చేద్దాం చూడండి. సపోజ్ ఈ ఎం అనే మాస్ని రిలీజ్ చేసిన తర్వాత ఎం అనే మాస్ కొంచెం ఇలా కిందకు వచ్చింది అనుకుందాం. సేమ్ డయాగ్రామ్ మళ్ళీ వేస్తున్నామ్మా. ఎం అనే మాస్ కొంచెం ఇలా కిందకు వచ్చింది అనుకుందాం. ఓకేనా, కొంచెం సాగింది. సో ఇనీషియల్గా లెవెల్ ఇది, ఫైనల్ లెవెల్ ఇది. సో ఎం అనే మాస్ కొంచెం కిందకు వచ్చింది అనుకుందాం. ఇది కాంటాక్ట్ వదిలే టైంకి క్యాపిటల్ ఎం కాంటాక్ట్ వదిలే టైంకి ఈ ఎం అనే మాస్ కొంచెం కిందకి ఇలా వచ్చింది అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత కిందకు వచ్చింది అంటే ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది అనుకుందాం అమ్మా. స్మాల్ ఎం అనే మాస్ ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది అనుకుందాం. ఓకే, ఇది ఇనీషియల్ సిచ్యువేషన్, ఇది ఫైనల్ సిచ్యువేషన్. అమ్మ ఇక్కడ స్ప్రింగ్ చేయాలి కదా, స్ప్రింగ్ మర్చిపోయింది చూడండి. ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకి ఎప్పుడు వస్తుందమ్మా, ఈ స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగినప్పుడే కదా. ఇది జస్ట్ అలా కాంటాక్ట్ లీవ్ చేస్తుంది. స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగితేనే కదా ఈ ఎం అనేది ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వస్తుంది. ఇదేం పైకి లేవలేదు, ఇలాగా జస్ట్ అలా కాంటాక్ట్ వదిలింది అంతే. జస్ట్ అలా కాంటాక్ట్ వదిలింది అంతే. సో అది కాంటాక్ట్ వదిలింది, ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగింది కాబట్టి ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది అంతేనా. ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఇది జస్ట్ కాంటాక్ట్ వదిలింది అనుకోండి, దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. క్యాపిటల్ ఎం అనే మాస్ జస్ట్ కాంటాక్ట్ వదిలింది అనుకోండి, అప్పుడు దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏమవుతాయమ్మా, క్యాపిటల్ ఎం మీద పనిచేసే ఫోర్సెస్ పైకేమో స్ప్రింగ్ ఫోర్స్ కేఎక్స్ పనిచేస్తుంది, కిందకి ఏం పనిచేస్తుంది క్యాపిటల్ ఎం ఇంటూ జీ.
అంతేనా? పైకి స్ప్రింగ్ ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి క్యాపిటల్ M ఇంటూ G పనిచేస్తుంది. అంటే KX ఈక్వల్ టు mg అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? mg/2. ఓకే, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, ఉపయోగించుకుంటాం మనం. ఓకేనా? జస్ట్ కాంటాక్ట్ వదిలిందమ్మా. జస్ట్ కాంటాక్ట్ వదిలినప్పుడు పైకి ఏం పనిచేస్తుంది? KX అనే ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి mg అనే వెయిట్ పనిచేస్తుంది. ఓకే, సో KX ఈక్వల్ టు mg అవుతుంది, అంటే x ఈక్వల్ టు mg/2 అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ సిచ్యువేషన్ చూద్దాం. దానికి మనం వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగిద్దాం. ఏంటది? వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ కదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమన్నా ఉందా? లేదు. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమన్నా ఉందా? లేదు. సో రెండు జీరోనే. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్గా ఏమవుతుంది? ఇది జీరోయే. ఇనీషియల్గా కూడా జీరోనే. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ జీరో, కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కూడా జీరోనే. బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుంది? జాగ్రత్త రాయాలి. ఓకే, స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగింది ఫైనల్గా స్ప్రింగ్ ఎక్స్ అనే డిస్టెన్స్ సాగింది కాబట్టి హాఫ్ KX² అనేది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతేకాకుండా ఇదేమో గ్రౌండ్ మీద ఉందమ్మా. గ్రౌండ్ మీద జస్ట్ అలా కాంటాక్ట్ వదిలింది, కానీ దీని పొటెన్షియల్ ఎనర్జీ జీరోనే, ఈ మాస్ది. మరి ఈ మాస్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? మనం ఏం చేద్దాం అంటే ఈ రిఫరెన్స్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అనుకుందాం. రిఫరెన్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడైనా జీరో తీసుకోవచ్చు. సో ఈ లెవెల్లో ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ జీరో అనుకుందాం. ఫైనల్గా బ్లాక్ ఎంత దూరం కిందకు వచ్చింది? ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? -mgxేనా? అంతేనా? ఇనీషియల్గా ఈ లెవెల్లో పొటెన్షియల్ ఎనర్జీ జీరో అని మనం తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడైనా జీరో తీసుకొచ్చాము. ఈ బ్లాక్ గురించి మాట్లాడుతున్నా. ఈ బ్లాక్ గురించి మర్చిపోండి, నేను కేవలం ఈ బ్లాక్ గురించి మాట్లాడుతున్నా. ఈ బ్లాక్ గురించి మాట్లాడినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? ఈ బ్లాక్కి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? జీరోనే కదా, అంతే కదా. ఈ బ్లాక్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది కదమ్మా. సరే, మరి ఈ బ్లాక్ మరి ఇది లెవెల్ జీరో అయితే ఈ బ్లాక్ ఇక్కడ ఉంది కదా సార్, మరి దీన్ని కూడా అదే అవుతుంది కదా అంటే ఒక విషయం చూడండి అమ్మా. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో అనుకుందాం, ఇక్కడ ఎంతో ఉందనుకుందాం, అదే ఉంటుంది. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా అదే ఉంటుంది. ఆ రెండు మైనస్ చేస్తే జీరో అవుతుంది కదా. సో ఈ బ్లాక్ గురించి పొటెన్షియల్ ఎనర్జీ గురించి పట్టించుకోవద్దు అంటున్నా. ఈ బ్లాక్ కదలట్లా. ఇనీషియల్గా దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందో అంతే ఉంటుంది, ఫైనల్గా పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. సో ఈ రెండింటి గురించి మీరు ఈ బ్లాక్ గురించి పొటెన్షియల్ ఎనర్జీ గురించి మీరు పట్టించుకోకర్లా. పొటెన్షియల్ ఎనర్జీ ఎవరెవరిది పట్టించుకోవాలి? స్ప్రింగ్ది దీన్నే పట్టించుకోండి. ఎందుకంటే దీని లెవెల్ మారుతుంది. యాక్చువల్గా ఈ లెవెల్లో ఉండేది ఈ లెవెల్కి వస్తుంది. స్ప్రింగ్ ఏమో న్యాచురల్ లెంగ్త్లో ఉన్నది ఎక్స్టెండ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఎవరిలో వచ్చింది? దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది. దీంట్లో పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ ఏం రాలా. సో ఈ బ్లాక్ గురించి మీరు వదిలేయండి వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించేటప్పుడు. సార్ ఇక్కడ మీరు పొటెన్షియల్ ఎనర్జీ ఈ లెవెల్లో జీరో తీసుకున్నారు కదా, మరి ఈ లెవెల్ కన్నా కింద ఉంది కదా, దీని పొటెన్షియల్ ఎనర్జీ మైనస్లో దీనికి కూడా ఉంటుంది కదా అని మీరు అడగొచ్చు. బట్ రాసిన ఉపయోగం లేదు. ఇది హెచ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ అనుకోండి అమ్మా, ఇది -mgh అవుతుంది, ఇక్కడ కూడా -mgh. ఇనీషియల్ ఫైనల్ ఒకటే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? జీరో అయింది. ఓకే, సో దీని గురించి మీరు పట్టించుకోకండి, కేవలం దీని గురించి స్ప్రింగ్ గురించే పట్టించుకోండి. సో ఫైనల్గా స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ½ KX², ఈ బ్లాక్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ -mgx అని రాసా. ఎందుకు -mgx రాసా? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అని నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నా. ఇది ఇలా కిందకు వచ్చింది కాబట్టి, ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది కాబట్టి ఫైనల్గా -mgx అయింది. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? ఇనీషియల్గా స్ప్రింగ్ న్యాచురల్ లెంగ్త్లో ఉంది కాబట్టి దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ జీరో. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అని మనం ఆల్రెడీ అనేసుకున్నాం కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్గా ఏమవుతుంది? జీరోనే అవుతుంది. ఓకే, సో ఫైనల్గా మనకు కేవలం ఇది మిగిలిందమ్మా. సో దీని నుంచి ½ KX² ఈ -mgx తీసుకురండి. ½ KX² అక్కడే ఉంచండి, -mg² తీసుకొస్తే +mgx అవుతుంది. -mgx తీసుకొస్తే +mgx అవుతుంది. ఈ స్క్వేరు ఎక్స్ క్యాన్సిల్ అయినాయి. దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2mg/k. బోర్డు కనపడుతుందమ్మా కిందకి. సో స్మాల్ x ఈక్వల్ టు ఏమొచ్చింది? 2mg/k. ఓకేనా? ఇక్కడ స్మాల్ x ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? mg/k. ఇక్కడ స్మాల్ x ఈక్వల్ టు ఏమొచ్చింది? 2mg/k. సారీ,
ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది, క్యాపిటల్ mg/k. ఈ రెండు కంపేర్ చేయండి. ఇది ఎక్స్ వాల్యూనే, ఇది ఎక్స్ వాల్యూనే. m ప్లేస్లో ఏముందమ్మా, 2m ఉంది. సో క్యాపిటల్ M ఈక్వల్ టు 2m. సో స్మాల్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, క్యాపిటల్ M/2. సో ఇటువంటి క్వశ్చన్ మీకు వాల్యూస్ ఇచ్చి ఇచ్చాడు అనుకోండి, సేమ్ క్వశ్చన్ వాల్యూస్ ఇచ్చి ఇచ్చాడు అనుకోండి, ఇదంతా చేయొద్దు, డైరెక్ట్గా ఈ రిజల్ట్ వాడుకోండి. స్మాల్ m ఈక్వల్ టు క్యాపిటల్ M/2 లేదా m ఈక్వల్ టు 2m. ఈ mకి క్యాపిటల్ Mకి రిలేషన్ ఏంటమ్మా, m ఈక్వల్ టు 2m. వాల్యూస్ ఇవ్వకుండా సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి అమ్మా, డైరెక్ట్గా ఈ వాల్యూ ఉపయోగించుకోండి. అలా కాకుండా వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఈ రిజల్ట్ వాడుకోండి. సింపుల్. మీరు వర్క్ ఎనర్జీ థియరీ ఇదంతా నేను మామూలుగా చేసి ఇలా చేయాలి యాక్చువల్గా. ఓకే, బట్ ఇటువంటి క్వశ్చనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇటువంటి క్వశ్చనే నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ అడిగితే మళ్ళీ చేస్తూ కూర్చోకండి, రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్ అమ్మా. అయితే ఇక్కడతో వర్క్ ఎనర్జీ థియరం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆపుతున్నాను, ఇంకా ఉందమ్మా. ఇంకా చైన్ ప్రాబ్లమ్స్ చేయాలి. చైన్ ప్రాబ్లమ్స్ పవర్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాం. ఓకే, చైన్ ప్రాబ్లం పవర్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తే వర్క్ పవర్ ఎనర్జీ అవుతుంది, ఎక్సెప్ట్ కొలిజన్స్. కొలిజన్స్ నేను ఇప్పుడు వర్క్ పవర్ ఎనర్జీలో డీల్ చేయను. కొలిజన్స్ ఎప్పుడు డీల్ చేస్తా అంటే ఈ వర్క్ పవర్ ఎనర్జీ అయిపోయిన తర్వాత నేను సర్క్యులర్ మోషన్ చెప్తా. సర్క్యులర్ మోషన్ అయిన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్, కొలిజన్స్ రెండూ కలిపి ఒక వీడియో చేస్తాను. సెంటర్ ఆఫ్ మాస్, కొలిజన్స్ కలిపి ఒక టాపిక్ కింద చెప్తా. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా బాగా అర్థమవుతుంది. నేను ఎలా చెప్తున్నాను అలా ఫాలో అవచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చైన్ ప్రాబ్లమ్స్ అండ్ పవర్ తోటి.